నేను లైఫ్ చూసిన డెత్ ఎలా ఉంటుంది, ఆ లాస్ట్ మినిట్ ఎలా ఉంటుంది చూసిన ఆల్రెడీ. ఇప్పుడు డెత్ అనే మ్యాటర్ రాగానే ప్రతి ఒక్క మనిషి భయపడిపోతుంటారు. నేను చనిపోయిన తర్వాత ఏమైపోతా, ఆఫ్టర్ మై లైఫ్, ఆఫ్టర్ మై డెత్ ఏంటి అనే ఒక ఆ ఆందోళన భయాన్ని క్రియేట్ చేస్తుంది. చనిపోయిన తర్వాత ఒక మనిషి ఏం జరుగుతుంది? దర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చెప్తాను. అది ఎక్కడుంది? స్వర్గంలో ఉంది, నరకంలో ఉంది, వైకుంఠంలో ఉంది, కైలాసంలో ఉంది. బట్ డెత్ వెనకాల ఉన్న పర్పస్ ఏంటి సార్? డెత్కి పర్పస్ ఏం లేదు, లైఫ్కి పర్పస్ ఏం లేదుగా. పర్పస్ ఏమొచ్చింది? సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఆ ఫిట్టెస్ట్ అంటే నువ్వు దానికి అనుగుణంగా మార్చుకోగలుగుతావు. ఇట్స్ ఒక 100 years ప్రాసెస్లో వచ్చింది అది. సో దేవుడు రూపం ఎలా ఉందో మాకు రియల్గా తెలియకపోవచ్చు, కానీ దెయ్యాల రూపాలు ఎలా ఉన్నాయో కొంతమంది తెలుసు అన్నారు. సో దాన్ని ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? ఊరు బయట దూరంగా మాకు గిరినగర్ అని ఒకటి ఉండేది. హైవే దిగి లోపలికి వెళ్తే వాగు ఉంటుంది. ఈ వాగులో ఆ సైకిల్ ఇట్లా పెట్టుకొని మేము పోతాం. కీచరాల సౌండ్ ఇది అంత వస్తుంది. ఒకసారి ఇట్లా చూడ నాకు ఇంతలో తలకాయ కనబడింది. రీఇన్కార్నేషన్ గురించి చాలా మాట్లాడుకుంటుంటాం. మరి దాన్ని సైన్స్ పరంగా మనం ఎలా జస్టిఫై చేసుకుంటాం? నా తల వెంట్రుక నుంచి కాలు గోటి వరకు కోటాను కోట్ల కణాలున్నాయి, కణజాలాల సమూహం. ఇవన్నీ కలిసిన సమూహం నేను. చావును భయపడుకుంటూ ఉంటే అక్కడే ఉంటాను. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక సెల్ నుంచి ఒక మనిషిగా తన లైఫ్ని కంప్లీట్ చేసుకుంటున్న ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దానికన్నా పెద్ద మిస్టీరియస్ క్వశ్చన్ ఈ ప్రపంచంలో లేదు, ఈ విశ్వం లేదు అని అనుకుంటూ ఉంటాం. సో దీని ద్వారా చూసుకుంటే మతపరంగా చూసుకుంటే ఏదో ఒక మాకు కథన్నా చెప్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పరంగా ఏది ఉంది అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ సైన్స్ ప్రకారంగా మనం ఏం చెప్పగలం సార్? చనిపోయిన తర్వాత ఒక మనిషి ఏం జరుగుతుంది? తనకున్న మెమోరీస్ ఏమవుతున్నాయి, తనకున్న ఎమోషన్స్ ఏమవుతున్నాయి, తనకున్న నేను అనేవాడు ఏమవుతున్నాడు అసలు? ఇక్కడ ఫస్ట్ థింగ్ స్పిరిచువల్ గురించి, రిలీజియన్ గురించి. స్పిరిచువాలిటీ, రిలీజియన్ ఏం చెప్తుంది? అన్నీ నాకు తెలుసు అని చెప్తుంది కాబట్టి నీ మరణానంతరం లైఫ్ ఉంది. దర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చెప్తుంది. కరెక్ట్ సార్. అది ఎక్కడుంది? స్వర్గంలో ఉంది, నరకంలో ఉంది, వైకుంఠంలో ఉంది, కైలాసంలో ఉంది, ప్రభు రాజ్యంలో ఉంది, జన్నాతులో ఉంది. కరెక్ట్. ఇవి చెప్తారు. చెప్పడమే కాకుండా ఇవి చెప్తే జనం హాయిగా నేను చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారని మళ్ళీ నన్నెవరు నమ్మాలి? నా గ్రంథాన్ని, నా దేవుడిని, నా భాష నన్నెవరు నమ్మాలి? అందుకని ఏం చేయాలి? ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఆ భయాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడ నరకం ఉంటుంది. నరకం ఉంటుంది. సో నీకు అక్కడ నరకంలో శిక్షలు పడతాయి. అది పడకుంటుండాలి. నువ్వు స్వర్గం పోవాలంటే ఇగో ఈ క్రతువులు చేయాలి, ఈ ఆచారాలు పాటించాలి, ఈ సాంప్రదాయాలు పాటించాలి. అంటే ఒకవైపు ఏమో స్వర్గం పేరుతో, ప్రభురాజ్యం పేరుతో, జన్నాత్ పేరుతోటి ప్రలోభాలు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు అక్కడ ఉంటుంది. రెండో వైపు నువ్వు నా మాట వినలేదనుకో, చనిపోయిన తర్వాత ఇది పాపం, ఇది పుణ్యం, ఆ తర్వాత అవి ఉన్నాయి. లేకపోతే అంతిమ దినాలు, తీర్పు దినాలు, అగ్నిగుండాలు మనిషిని అక్కడ. సో ఇది అంటే ఏ మతమైనా ఈ 2 రకాల అంటే ఒక భయాన్ని చూపెట్టి మనుషులు భయాన్ని క్రియేట్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటారు. మొత్తం మానవ సమాజాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. ఒక మానవుల్లో ఉండే స్వేచ్ఛాలోచనని పెంపొందించాలనుకో. అక్కడ వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేశారు. ఆఫ్టర్ డెత్ లైఫ్ ఏముంటుంది? మీరన్న ప్రశ్న సైన్స్ వేసుకుంటుంది. ఓకే, ఏంటి ఆఫ్టర్ లైఫ్? ఎందుకు ఇదైంది? అయింది. ఇది అర్థం కావాలంటే నీకు ఈ 350 కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అర్థం కావాలి, ఈ జీవపరిణామం. ఓకే, ఇది అర్థమయ్యేటప్పుడు నేను ఎంతమంది చెప్పినట్టు మనకు ఒక కణం ఉంది. ఆ ఒక్క కణం నుంచి మనం ఎవాల్వ్ అయినాం. అవును సార్. ఇప్పుడు నా తల వెంట్రుక నుంచి కాలు గోటి వరకు కోటాను కోట్ల కణాలున్నాయి, కణజాలాల సమూహం. సో ఇది ఐసోలేటెడ్గా లేదు. ఒక కన్ను ఐసోలేటెడ్గా, ఒక చెవు ఐసోలేటెడ్గా, ఒక కాలు, ఒక వెంట్రుక, ఏది ఐసోలేటెడ్గా లేదు. ఇవన్నీ కలగలిపి వాటన్నిటి మధ్య ఒక కోఆర్డినేషన్ ఇవన్నీ కలిసిన సమూహం నేను. ఓకే. క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్, కరెక్ట్, అండ్ టిష్యూస్ ఇవన్నీ కలిస్తే నేను. ఇందులో ఏదో ఒకటి ఐసోలేటెడ్గా లేదు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే, మీరు అన్నట్టు నేను రాత్రి నిద్రపోయిన కళ వచ్చింది, ఎక్కడో ఢిల్లీలో ఉన్నట్టు, అమెరికాలో ఉన్నట్టు. మరి నువ్వు వీడుంటే నువ్వు వాడికి ఎట్లా పోయాను అంటే
నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీకు ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయింది. సో యువర్ సోల్ ఎక్కడికి పోయింది? ఇది ఎవరు చెప్పిన, ఏ మతం చెప్పినా నువ్వు నీ ఆత్మ ఎక్కడికి పోతుంది. ఇప్పుడు అంతే కదా, నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మ కదా స్వర్గానికి పోయేది, నువ్వు కదా. లేదా ప్రభువు వచ్చి నీకోసం సింహాసనం తెచ్చేది ఆత్మకే కదా, లేదా అగ్నిగుండాల్లో పడేసేది. సో జన్నాథ్ తీసుకెళ్ళినా ఇవే కదా. అంటే ఒక ఆత్మ ఉంటుంది, అదే వెళ్తుంది చెప్తుంది. దీనికి కారణం ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పిన కళలు, లేకపోతే నీ ఆలోచన, మనకి ఎదురయ్యే భావాలు, ఎమోషన్స్, ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఎక్కడొస్తాయి? వీటన్నిటికీ ఆత్మ అనే భావన ఎప్పుడు క్రియేట్ అయింది? వీళ్ళందరికీ పైన కనపడే కళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ చూసారు తప్ప మన బుర్రలో ఉండే మెదడు పని విధానం ఎవరికి తెలియదు. ఏ మత గ్రంథమైనా చెప్పిందంటే మెదడుకు పని విధానం. మెదడులో ఏమున్నాయి, వాటి మధ్యలో రసాయన చర్యలు ఎట్లా జరుగుతాయి చెప్పిందా? న్యూరాన్స్ అంటే ఏంది, అవి ఎలా ఉంటాయి, వాటి మధ్యలో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ కెమికల్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయి చెప్పిందా? ఏమన్నా ఎక్కడన్నా ఉందా? ఏం జరుగుతుంది? లేదు కదా. దీనికి వాళ్ళు ఇది ఆత్మ అని చెప్తారు. సైన్స్ ఏమంటుంది అంటే కాన్షియస్నెస్ అంటుంది, చైతన్యం. మనిషి యొక్క చైతన్యం ఎలా ఉంటుంది? ఈ మనిషి యొక్క చైతన్యం అనేది బ్రెయిన్ యొక్క చలన రూపం. బ్రెయిన్ లేకుండా నీకు కాన్షియస్నెస్ ఉంటుంది. కరెక్ట్. మన సినిమాల్లో చెప్పినట్టు హృదయం ఎక్కడున్నదో, హృదయం ఎక్కడున్నా నీ చుట్టూనే తిరుగుతుండాలి, అందమైన వద్ద అని వాడతాం. మీరు ఏ సినిమా పోయినా నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోరా పెట్టదు అంటే గుండె ఏంటిది? హార్ట్ ఈజ్ ఏ సింపుల్ బ్లడ్ పంపింగ్ మసిల్ మిషన్. దాని పని 24 గంటలు బ్లడ్ పంపు చేయడం. నీ చుట్టూ వాడి చుట్టూ వీడి చుట్టూ తిరగడానికి, నువ్వు నిద్రపోవడానికి బెడ్రూమ్ కాదు ఇది, వీడి చుట్టూ వాడి చుట్టూ తిరగడానికి దానికి ఏం కాళ్ళు లేవు, చక్రాలు లేవు. బట్ నువ్వు ప్రేమ నీ మనసులో అంటే నీకు ఒక మనసు ఉంది, ఆ మనసు ఆలోచిస్తుంది, ఒక ప్రేమ భావన ఉంది, ఒక కోపం వచ్చింది, ఒక ఆవేశం వచ్చింది, ఆల్ యువర్ ఎమోషన్స్ ఎక్కడ? ఇగో ఇందులో జరిగే ఆ కెమికల్, ఎలక్ట్రాన్ కెమికల్ రియాక్షన్స్ ఫలితం ఇందులో ఉండే న్యూరాన్స్ మధ్య. నువ్వు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకుంటున్నావు. ఎట్లా గుర్తుంటుంది నీకు? జ్ఞాపక శక్తి అంటే ఏంది, ఎలా ఉంటుంది? సో నీకు కొన్ని కెమికల్స్, పాలిపెప్టైడ్స్ అక్కడ తయారై అవన్నీ అక్కడ నిక్షిప్తం అయ్యి ఉంటాయి. నీకు ఎప్పుడు కావాలో యాక్టివ్ అయ్యి మళ్ళీ నీకు అది గుర్తు చేస్తాయి. సో మెదడు గురించి, బ్రెయిన్ గురించి ఇప్పుడు న్యూరాలజీ అనేది పెద్ద సబ్జెక్ట్ కదా. ఇది ఎట్లా సార్, ఇది ఎక్కడ అయింది, దానికేం సంబంధం అంటే ఎస్ మీరు అనుకునే భావన ఎంత. అర్జున శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ అటు వద్దాయని చెప్పిన, ఈయన నీ ఆత్మని సాతాన్ పట్టుకెళ్తుంది, సైతాన్ పట్టుకెళ్తుంది అని చెప్పిన, ఏదో ప్రభావం చూపెడుతుంది అని చెప్పిన, ఏది చెప్పినా కూడా, ఏ భావాలు, ఏ మతం చెప్పినా కూడా మనం ఒకటి ఆలోచించు, దీన్ని ఎవరు, నీ ఎమోషన్స్ని ఎక్కడ ప్రభావితమైంది? ఎమోషన్సే కాదు. ఇప్పుడు నా ఆలోచన ఒక రకంగా ఉంది, స్టేబుల్గా ఉంది, నేను ప్రతిదీ ఆలోచించగలుగుతాను. మందేసినాక ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఇప్పుడు ఇంత పెద్ద గోడను కూడా నేను పగలగొడతా అంట. ఇప్పుడు నేను అంటనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాయిని పగలగొడతాను, కానీ మందేస్తే ఎందుకు మారింది నా ఆలోచన? ఎక్కడ మారింది? ఓకే, ఈ మందు దేని మీద ప్రభావం, నేను తాగిన ఆల్కహాల్ దేని మీద ప్రభావం చూపెట్టింది? బ్రెయిన్ మీద. నా నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ మీద చూపెట్టి, బ్రెయిన్లో రియాక్షన్స్ మారినాయి, అక్కడ కెమికల్స్ మారినాయి. ఓకే, నేను అన్కాన్షియస్ అయి పడిపోయినా, నా బ్రెయిన్లో రియాక్షన్స్ సరిగ్గా జరగట్లేదు, నాకేం కాన్షియస్నెస్ లేదు, ఏం అర్థం కావట్లేదు. నా కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుంది? నా బ్రెయిన్ వర్క్ చేయాలి, బ్రెయిన్లో ఎలక్ట్రాన్ కెమికల్ రియాక్షన్స్ జరగాలి, విద్యుత్ రసాయన చర్యలు జరుగుతుండాలి. అవి జరగకుండా బ్రెయిన్ పని చేయాలి. బ్రెయిన్ డెడ్ అంటారు కదా. అవును. సో బ్రెయిన్ పని చేయాలి. అన్కాన్షియస్ అయిపోతారు చాలామంది, మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వస్తారు. సో ఇట్లాంటివి ఎట్లా నడుస్తాయి? కాబట్టి నీకు ప్రేమ కలిగినా, నీకు కోపం వచ్చి, ప్రతి భావన యొక్క రియాక్షన్ ఇక్కడ జరిగేదే ఆనందం. హ్యాపీనెస్ సైన్స్ అని ఉంటుంది ఇప్పుడు. అంటే హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది?
ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది? ఒక వస్తువుని చూస్తే, ఒక అంశాన్ని చూస్తే నీకు ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది? అవి చూడగానే వాటి ప్రభావం నీ మనసు మీద ఏ విధంగా ఉంటుంది? మనసు మీద అంటే నీ బ్రెయిన్ మీద. అక్కడ డోపమైన్ హార్మోన్, సెరిటోనిన్ లాంటి హార్మోన్స్, ఎండార్ఫిన్స్ ఎట్లా రిలీజ్ అయినాయి, ఎంత రిలీజ్ అయినాయి అనే దాన్ని బట్టే ఉంటుంది ఆనందమా. ఓకే. సో ఆనందం ఒకళ్ళు చేయబట్టుకున్నప్పుడు, ఒకళ్ళు కలిసినప్పుడు, లేదా ఒక మంచి పని చేసినప్పుడు. సో ఆనందంగా నువ్వు ఉండాలంటే కూడా ఏం చేయాలనేది కూడా సైన్స్. అందుకే ఈరోజు మీరు చూడండి, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు దేశాల్లో. హ్యాపీనెస్ ఇండెక్స్లో ద నెంబర్ 1 ఫస్ట్ 10 కంట్రీస్ తీసుకోండి, ఎక్కడ కూడా ఈ రిలీజియస్ కంట్రీస్ ఉండవు. ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందా, పాకిస్తాన్ ఉంటుందా, బంగ్లాదేశ్ ఉంటుందా, లేకపోతే సౌదీ అరేబియా ఉంటుందా, దుబాయ్ ఉంటుందా? లేవు. ఇండియా ఉంటుందా? లేదు. ఇవన్నీ ఎక్కడో చివరిలో ఉంటాయి. ఫస్ట్ అవి ఉంటాయి స్కాండినేవియా, నార్వే, స్వీడన్, నెదర్లాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇట్లాంటి దేశాలు ఉంటాయి. వేర్ సైంటిఫిక్ టెంపర్, రేషనల్ థింకింగ్ ఉండి, కాస్త నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉండి, బిలీవింగ్ ఈ స్పిరిచువాలిటీ తక్కువ ఉన్న దగ్గరే ఎక్కువ ఉంటాయి. ఆనందంగా ఉంటారు అక్కడ జనం. చాలామంది ఏమనుకుంటారంటే హ్యాపీనెస్ లేకపోతే ఆ భయం లేకపోతే నేరాలు ఎట్లా కంట్రోల్ అయితే, అది లేకపోతే నాకు ఎట్లా వస్తుంది? మత్తులో కూడా చాలామంది చాలా ఊహించుకుంటారు. అసలు మత్తులో నాకు కనపడని లోకమే ఉండదు. కరెక్ట్. నేను మందు గురించి చెప్పిన, ప్రజలు తీసుకోకూడదు ఒకటి ఉంది. యూత్ ఈ మధ్య పోతా ఉన్నారు. అది డ్రగ్స్. అది ఇంకెక్కడ ఏ లోకాన్ని తీసుకెళ్తుంది? చాలామంది సాధువులను మనం చూస్తాం కదా, గంజాయి. ప్రతి మతంలో అది గంజాయి అనేది అంటే నిన్ను ఎక్కడో అతీతమైన లోకానికి తీసుకెళ్తుంది అనేది ఉంటుంది. నల్ల మందు, రకరకాలే ఉన్నాయి. అంటే నీకు ఈ లోకం నుంచి సంబంధం లేని లోకానికి ఏదైతే ఏం తీసుకెళ్ళదు అది. నీ బ్రెయిన్లో జరిగే రసాయన చర్యల ఫలితంగా నీకు ఇలాంటి భ్రమలు కలుగుతాయి. దిస్ ఆర్ ఆల్ ఎల్యూసినేషన్స్, భ్రాంతులు. ఇల్యూజన్స్ అండ్ ఎల్యూసినేషన్స్ ఉంటాయి. అవి కాబట్టి కారణం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మీరు మరణానంతరం ఏం జరుగుతుంది? మొత్తం బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత నీ బాడీలో ప్రతి పార్ట్ పని చేయకుండా అయిపోతుంది. అప్పుడు నీ బ్రెయిన్ పని చేస్తుందా? లేదు, చెయ్యదు. చేయనప్పుడు నీకు భావం ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? నీ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు ఇక్కడ గిచ్చితే నొప్పి తెలిసింది, పెయిన్ ఎట్లా తెలిసింది నాకు? ఇక్కడి నుంచి నా నర్వస్ సిస్టమ్ నుంచి సిగ్నల్స్ వెళ్ళి నా బ్రెయిన్ చేరిన తర్వాతే తెలిసింది. ఇప్పుడు నేను చూస్తున్నా, ఎలా తెలుస్తుంది నాకు? ఆ లైట్ రే నా కంట్లో నుంచి, పీపుల్ నుంచి వెళ్ళి అది రెటీనా మీద పడి అక్కడి నుంచి మళ్ళీ నర్వ్స్ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే తెలుస్తాం. అది ట్రాన్స్ఫార్మ్ అయితేనే నేను వింటున్నా. ఎలా? ఇవన్నిటికీ లింక్ ఇక్కడే కదా ఉంది, ఇక్కడే కదా ఇది. దిస్ ఇస్ ద మెయిన్ సెంటర్ పాయింట్. అందుకే బ్రెయిన్ డెడ్ పర్సన్ని మిగతా అవయవాలు పనిచేసినా కూడా నీకు కన్సిడర్ చేయండి సార్. ఇట్స్ జస్ట్ లైక్ బతుకున్నాడు అంతే. బాడీ విత్ కొన్ని లైఫ్ సెల్స్ అనుకుంటాం, అంతే కదా. ఇట్స్ ఒక రకంగా డెడ్ బాడీ టైపే, అందుకే బ్రెయిన్ డెడ్ అన్నాను. బట్ ఇతర పార్ట్స్ పనికొస్తాయి కాబట్టి ఇప్పుడు అవయదానం చేస్తారు కదా, గుండె, రకరకాల అంశాలు. సో ఆర్గాన్స్ పనిచేస్తాయి, అవి వాడతాం. కానీ బ్రెయిన్ లేకపోతే నీ కాన్షియస్నెస్ ఎడమే పనిచేస్తుందా? సో ఇవన్నీ కూడా మనకేంటంటే ఆ రోజుల్లో ఇంత నాలెడ్జ్ తెలియని కాలంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ రకంగా అనుకున్నాం. దీని మీద సైన్స్ మామూలుగా చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల రీసెర్చెస్ జరిగినాయి. బ్రెయిన్ ఏంది, నర్వస్ సిస్టమ్ ఏంది, ఈ న్యూరో సైన్స్ ఏంది, దీని మీద అనేక జరిగితేనే ఈరోజు సైకాట్రీ వచ్చింది, న్యూరాలజీ వచ్చింది, న్యూరో సర్జన్స్ వచ్చారు. బ్రెయిన్ని ఏది జరిగినా దాంట్లో ఏదో చిన్న మార్పులు చేసి దాన్ని సెట్ చేసే ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బ్రెయిన్ మీరు ఉంటారు, మనము అల్జీరియా లేదా మరపు కొన్ని మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? నీ ఆత్మకి ఏమైనా దెబ్బ పడిందా? బ్రెయిన్లో నీ కెమికల్ రియాక్షన్స్లో తేడానే కదా. పెద్ద మనుషులు అవుతా ఉన్నాం. ఈ అల్జీరియా ఎప్పుడు ఎక్కువ వస్తుంది? అల్జీమర్స్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది? మన ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ వృద్ధాప్యంలో పెరుగుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది? వృద్ధాప్యంలో అల్జీమర్స్ ఎందుకు వస్తుంది, మతిమరుపు ఎందుకు వస్తుంది? చాలా
ఈ సెల్స్ అయిపోయినాయి దాని పని అయిపోతుంది. ఇక ఇప్పుడు శరీరంలో అనేక కణాలు పనిచేయకుండా అయిపోతాయి కానీ ఇందులో సెల్స్ పరిస్థితి కూడా అట్లే. చాలా సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి. అంటే నువ్వు బ్రెయిన్లో ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ జరిగింది అనుకో, నీకు మార్పు వస్తుంది, ఈ పని చేయడం మానేస్తుంది, నీ ఆలోచన మారుతుంది, నువ్వు ఆలోచన కూడా తగ్గిపోతుంది, నీ క్రియేటివిటీ తగ్గుతుంది, నీ సామర్థ్యాలు తగ్గుతాయి. ఇవన్నీ ఇక్కడే కదా. ఇదేం మార్చుకొని ఇంకో బాడీలోకి వెళ్ళదు కదా, బ్రెయిన్ వెళ్తుందా? సో ఇవన్నీ ఏంటంటే ఫిలసాఫికల్గా, అప్పట్లో సైన్స్ ఇంత డెవలప్ కాని కాలంలో ఫిలసాఫికల్గా ఆలోచించడం ఉంది. అంటే సైన్స్ ఆధార సహితంగా నువ్వు ప్రతిదీ నిరూపించాలి, ఇట్లా ఎవిడెన్స్ బేస్డ్ ప్రూఫ్ అనే అంశం చెప్పకముందు, అది ఎవరు కాకముందు ఫిలసాఫికల్ ఆలోచన ఉంటుంది. అంటే ప్రతిదాన్ని దీనికి కారణం ఒక ఆలోచన చేసుకునేదో అది శక్తి ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది అని ఆ విధంగా ఆ ఫిలసాఫికల్ ఆలోచనలు ఉన్నాయి. ఆ ఫిలసాఫికల్ డిబేట్స్ కూడా జరిగినాయి. కానీ ఆ డిబేట్స్లో కూడా, ఫిలసాఫికల్ డిబేట్స్లో కూడా మీకు సైంటిఫిక్ లేదా రేషనల్ థింకింగ్ ఆలోచనలు కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సైన్స్ అభివృద్ధి అనేది విదేశాల్లో, పాశ్చాత్య దేశాల నుంచి ఇండియాకు వచ్చింది కాదు. ఓకే, ఇండియాలో ఉంది ఈ ఆలోచన. మరి రేషనల్ థింకింగ్ అనగానే చాలామంది హేతుబద్ధ ఆలోచన, సైంటిఫిక్ టైం, ఇదంతా బయటదిరా, మందంతా స్పిరిట్ కాదు. ఇది నేను ఇంతకుముందు చెప్పిన ఆది మానవులు ఇక్కడ ఇంతమంది ఇంత టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ వచ్చిన దాని ఫలితంగానే ఈ దేశంలో చార్వాక్ ఐడియాలజీ డెవలప్ అయింది. మీరు ఫిలాసఫీలో చార్వాకులు ప్రశ్నించడం అనే దాన్ని ఒక సూత్రం కింద ప్రజలకు ప్రచారం చేసిన వాళ్ళు, అందుకే దాన్ని లోకాయతం అన్నారు. అంటే లోకుల్లో ప్రచారం ఉండేది. అది చెప్పడమే కాదు, వాళ్ళు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇప్పుడు చెప్పింది, నువ్వు మందు తాగితే నీ ఆ ప్రవర్తనలో ఎందుకు మార్పు వస్తుంది, నీ ఆలోచనలు ఎందుకు మార్పు వస్తావు అంటే ఇది పోయి నీ మీద అక్కడ ప్రభావం చూపెడతా ఉంది మెదడు మీద. ఓకే, వాళ్ళు అనేక ఉదాహరణలు చెప్పారు. ప్రకృతిలో ఏదైనా కొత్త పదార్థం ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు చెప్పారు, నువ్వు పాన్ వేసుకుంటే లేకపోతే ఒకదాని నుంచి ఇంకోటి కలిపితే మారుతూ ఉన్నాయి పదార్థాలు. అప్పటిదాకా నీళ్ళు, బెల్లం ఇంకోటి తెచ్చి కలిపితే సారా తయారైంది. అప్పటిదాకా దాని లక్షణాలు వేరు, కానీ సారా వేరు, లక్షణం వేరు. నువ్వు నీళ్ళు తాగొచ్చు, బెల్లం తినవచ్చు, ఇంకోటి తినవచ్చు. అవన్నీ కలిపిన తర్వాత తయారైన సారా తాగితే నువ్వు మెదడు మీద ప్రభావం, నువ్వు మొత్తమే మారిపోతావు, మత్తులోకి వెళ్ళిపోతాం. సో దాని లక్షణం మారింది. ఇంత సైంటిఫిక్గా చెప్పారండి చార్వాకులు భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం. అంటే ఈ వేదిక యుగం కంటే ముందే, సింధు నాగరికత కంటే ముందు నుంచి ఈ ఆలోచన ఈ భారత సమాజంలో ఎవాల్వ్ అవుతూ వచ్చింది. భారతీయుల్లో భారతీయత అంటే మూఢత్వం కాదు, భారతీయత అంటే సైంటిఫిక్, భారతీయత అంటే వైజ్ఞానికం. వైజ్ఞానిక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన భారతీయత. అదే ఈ దేశంలో సమాజం. అంతేకాదు, అక్కడే ఆగిపోలా. నేనేదో అక్కడ గ్రంథాల్లో ఉందనిలే, తను పని చేశారు. విత్తు నాడితే మొక్కలు పెరుగుతాయని వ్యవసాయం వచ్చిన తర్వాత దాన్ని పెరగాలంటే, నీళ్ళు రావాలంటే నదుల నుంచి కట్టలు కట్టుకొని నీళ్లు తెచ్చుకున్నారు. దాన్ని విత్తు ఇట్లా పెట్టి రంధ్రాలు చేయడం కాదు అని నాగలు తయారైంది, కొయ్య నాగలైంది. ఆ తర్వాత ఇనుము తెలిసిన తర్వాత దానికి ఒక కర్ర వచ్చి చేరింది. ఈ కర్రు లాగడానికి అప్పటిదాకా మానవులు కండర శక్తిని వాడారు. రాతి యుగం అంతా కండర శక్తి. రాయి తీసుకోవాలి, ఇసిరేయాలి, బాణాలు వేయాలి, ఈటలు ఇసిరాలి, అదేంది మన వీటిని విసరడం, బల్లెళ్ళు ఇవన్నీ, బల్లె ఈటలు విసరడము. సో ఇట్లా బల్లెం విసరడం, ఇవన్నీ విసరడమే. అంటే నా కండర శక్తి, మసిల్ పవర్. కానీ ఎప్పుడైతే నా మసిల్ పవర్కి తోడు ఇంకో శక్తి తెచ్చుకోవచ్చు అనుకున్నారు, ఏంటిది అది? చెట్లు చూశారు, నారపోసలు చూశారు, ఆ ఉండే ఆ వెదురు ఇట్లా వంగినప్పుడు ఇది లేస్తే ఆ గాలి వచ్చినప్పుడు అది పోయి ఇంకో దాన్ని కొడితే పెద్దది కూడా కూలిపోవడాలు, ఇవన్నీ చూసి దాని పవర్ అర్థం చేసుకొని బాణం తయారు చేసుకో. ఆ బాణానికి ఒక నారపోస గట్టి ఇట్లా లాగితే నా మజిల్ పవర్కి తోడు ఇక్కడ ఈ కైనెటిక్ ఎనర్జీ యాడ్ అయింది, ఇక్కడ ఈ ఎనర్జీ యాడ్ అయింది. ఈ రెండు కలిస్తే ఇంకా షార్ప్గా, ఇంకా దూరంగా వెళ్ళింది, ఇంకా షార్ప్గా జంతువుని కొట్టింది. పులిని నేను ఇప్పుడు ఇది ఇసిరేసే దూరంలో కాదు, ఇంకా దూరం నుంచి కూడా నేను కొట్టగలను. దాన్ని ఎదురుపోయి నేను నా ప్రాణం తెగించి పోరాడాల్సిన అవసరం లేదు. ఈ బల్లె తగులుతుందో తగలదో, ఇది స్ట్రైట్గా వెళ్ళగలుగుతూ ఉంది నా తోడు, నా కండర శక్తి తోడు ఇది ఇంకా వెళ్తూ ఉంది, ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంది, షార్ప్గా వెళ్తూ ఉంది. తగిలింది, ఎనర్జెటిక్గా లోపలికి దిగుతాం. సో కొత్త ఎనర్జీ తేడైంది.
కొత్త ఫ్యూయల్ తోడైంది ఒక రకంగా, అంటే యంత్రం అనుకున్నాం. సో అట్లా పెంచుకుంటూ వచ్చారు. అట్లనే నాగలి మనిషి దున్నారు, చెక్క నాగలి. తర్వాత ఏం చేశారు, పశువులు తెచ్చి దానికి కడితే యానిమల్ ఎనర్జీ తోడైంది, యానిమల్ మజిల్ ఎనర్జీ. బౌల్లోంచి నీళ్ళు మనిషి కండర ఎనర్జీ, ఆ తర్వాత విండ్ ఎనర్జీ, రకరకాల ఎనర్జీస్ వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫ్యూయల్స్ వచ్చినాయి. సో అట్లా ఈ దేశంలో కూడా అట్లాంటి ఎవల్యూషన్ జరిగి, అంటే నువ్వు ప్రకృతి మీద నువ్వు పని చేసినప్పుడే, కార్యాచరణ నుంచి నువ్వు శ్రమ చేసినప్పుడే ఇదంతా అభివృద్ధి చెందుతుంది. కూర్చొని మాటలు చెప్తే కుదరదు. నేను ఎన్ని మాటలు చెప్పినా చిన్న గుండు సూది తయారు కదా. కరెక్ట్, యూ హ్యావ్ టు వర్క్. శ్రమ చేయాలి మనిషి. ఆ శ్రమ చేయడం ద్వారానే ఈ దేశంలో ఇన్ని వృత్తులు అభివృద్ధి అయినాయి. బట్టలు నేసే వాళ్ళు వచ్చారు, కుండలు చేసే వాళ్ళు వచ్చారు, చెక్కతో పనులు చేసే వాళ్ళు వచ్చారు, అనేక రకాల వాళ్ళు వచ్చారు వృత్తులు. చర్మంతో పనిచేసే వాళ్ళు వచ్చారు. మా ఊర్లలో చిన్నప్పుడు మీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేని కాలంలో, కూలర్లు లేని కాలంలో ఏం చేసేది, ఎండకు పోతే తోలు తిత్తి తీసుకెళ్ళి ఆడ చెట్టు గట్టి అందులో నీళ్లు తాగితే ఎంత చల్లగా ఉండేది కూల్. ఆ రోజుల్లోనే ఈ సైన్స్ అంతా ఎక్కడిది. మెటలర్జీ ఎంత అభివృద్ధి చెందింది భారతదేశంలో. పెద్ద పెద్ద గిన్నెలు తయారు చేసి వాటిల్లో మెటల్స్ కరిగిపోయడం. పని చేయాలి కదా, ఆ మంటతో పని చేయాలి కదా, వేడితో పని చేయాలి కదా, చెమటలు గారుతాయి కదా, కాళ్ళు కాలుతాయి కదా, చెమటలు గారుతాయి, కాళ్ళు చేతులు కాలుతాయి, బాడీ కాలుతుంది, ఒక్కోసారి ప్రమాదాలకు గురైన ప్రాణాలు తెగించి. ఇప్పుడు బిల్డింగులు కట్టారు, ఎట్లా కట్టారు, పెద్ద పెద్ద రాళ్ళు. అప్పట్లో కోటలు చూస్తే ఇంతింతలో రాళ్ళు ఎట్లా కట్టారు. బాహుబలి సినిమాలు చూడరా, అది కర్ర పెట్టు ఏదో అడ్డం పెట్టి పోతే ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఎంతమంది కష్టజీవులు తమ రక్తాన్ని ప్రాణాల్ని దెబ్బలు తగిలి అట్లా కష్టపడితే కదా ఇవన్నీ వచ్చినాయి. ఉత్తగానే వచ్చినాయా అండి. ఖగోళాన్ని చూసినాం, ఎట్లా చూసినాం. నేను ఆ గెలీలియో గురించి చెప్పిన. మరి గెలీలియో 400 ఏళ్ల క్రితం, అంతకుముందు లేదా. ఈ ఖగోళ విజ్ఞానం భారతదేశంలో ఎక్కడుంది. మీరు 1600 ఏళ్ల క్రితమే గ్రహణాలకి కారణం. ఎందుకు గ్రహణాలు వస్తాయంటే రాహుకేతు అంటే ఆర్యభట్ట ఏం చెప్పిండు, భూమి నీడ చంద్రుడి మీద పడితే చంద్రుడి మీద భూమి మీద పడతాను. అప్పుడు టెలిస్కోప్ ఉందా, లేకుంటే ఎట్లా చెప్పండి. టెలిస్కోప్ లేకున్నా కొన్ని సాధనాలు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి, తయారైనాయి. నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు వాటి మీద ట్రైనింగ్ ఇచ్చేది. అక్కడికి ఎట్లా వెళ్ళినాయి. దానికంటే ముందు 1000 ఏళ్ల క్రితం, 1600 ఏళ్ల క్రితం కాదు, 1000 ఏళ్ల క్రితం కూడా ఖగోళ అబ్జర్వేటరీస్ ఉన్నాయి. మీరు ఇక్కడే పక్కనే మహబూబ్నగర్, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా మక్తల్ అని ఉంటుంది. అక్కడ ముడిమాల్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో నిలువు రాళ్ళు అని ఉంటాయి. అంటే రాళ్ళని ఇట్లా నిలువుగా రకరకాలుగా పాతి పెట్టారు, రకరకాల యాంగిల్స్లో. ఎందుకున్నాయి అవి. నువ్వు ఆ నేచర్ని గమనించేటప్పుడు ఈరోజు ఈ రాయి నుంచి ఈ యాంగిల్లో చూస్తే సూర్యుడు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ ఉన్నాడు, ఎల్లుండి ఎక్కడ ఉన్నాడు, అట్లా అన్ని డయాగ్రామ్స్ తీసుకుంటే సూర్యుడి చలనం, మన భూమి చలనం అర్థమైంది. నక్షత్రాలు వాటికి ఆధారంగా చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు అనేక రకాలుగా పెట్టుకొని కొన్ని 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఆ విధంగా రీసెర్చ్ చేశారు మనుషులు. పని చేయాలి కదా. రాయిని ఎక్కడ బాస్తే, ఏ యాంగిల్లో బాస్తే ఎలా ఉంటుందని తెలియాలి కదా. రాయి మాత్రం గురించి ఇక్కడ ఉందా నీ గ్రంథాల్లో, ఏ గ్రంథాల్లో అయినా, ఏ మతమైనా. కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారానే ఆర్యభట్ట లాంటి వాళ్ళు భారతదేశంలో ఇట్లా కొన్ని 100 మంది 1000 మంది ఆ గ్రామాల్లో అక్కడ ఉండి ఇట్లాంటి రాళ్ళు రప్పలతో సాధనాలుగా వాడుకొని పరిశీలించడం ద్వారా వాటన్నిటి యొక్క అక్యుములేషన్ అక్కడ ఒక ఆర్యభట్ట, ఒక సుశ్రుతుడు, ఒక చరకుడు, ఒక జీవకుడు, ఒక అగ్గులయ్య, ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు. మెడికల్ సైన్స్. నువ్వేమన్నావు, నువ్వు పూర్వజన్మ పాపం వల్ల నీకు రోగం వచ్చిందన్నావు. ఏ మతమైనా అదే చెప్తుంది. కరెక్ట్. కానీ అది కాదు, నీ రోగాన్ని నువ్వు తగ్గించుకోవచ్చు అని మందని ఆ చెట్టు ఈ చెట్టు తెచ్చి తగ్గించారు కదా. అందుకే వైద్యుల్ని ఏమన్నారు, అన్ని మతాలు వైద్యుల్ని వీళ్ళు బ్లాక్ మ్యాజిషియన్స్ అన్నారు, వీళ్ళు క్షుద్రమాంత్రికులు అన్నారు, చంపిర్రు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడే మనం చూద్దాం, ఇది 21st సెంచరీ, 2026లో ఉన్నాం. మన ఊర్లో పోయి ఒక డెడ్ బాడీని పోద్దాం, ఒక మనిషి డెడ్ బాడీని పోద్దాం, ఏమవుతుంది. వెంటనే బాణమతి చేతపడి చేస్తుడు, మంత్రాలు వేస్తుంటారు అని మనం రాళ్ళతో కొట్టి చంపుతారు, లేదా మంటలు వేసి కాల్చి చంపుతారు. ఎందుకని. కానీ మనిషి ఈరోజు మెడికల్ సైన్స్ బాడీని కోసి చూడకుండా నువ్వు డైరెక్ట్ సర్జరీ చేస్తావా మనిషి మీద, డైరెక్ట్ బ్రెయిన్ సర్జరీ, కన్ను సర్జరీ. సుశ్రుతుడు ఎట్లా చేశాడు. సుశ్రుతుడి కంటే ముందు కూడా సుశ్రుతుడు చేయడం కాదు, సుశ్రుతుడు రికార్డ్ చేసాడు.
కానీ ఆ సమాజంలో అనేక మంది ప్రజలు ఆ రకంగా ఎందుకు చేశారు? వాళ్ళు చూశారు, కోడిని కొట్టుకొని తిన్నారు, జింకను కొట్టుకొని తిన్నారు, ఆ మేకను కొనుక్కొని, ఎద్దును అన్నీ కోసారు. అన్నీ తీస్తే అన్నిటి లోపల కనపడుతున్నాయి. కోసుకునేటప్పుడు నాకు తెలుసు, మా ఊర్లలో అది క్లీన్ చేయడానికి పైన నీళ్ళు పోస్తే లోపల కింది నుంచి వెళ్తుంది. తీసేటప్పుడు పైన ఏమో గడ్డి పోసలు ఉంటాయి, లోపలేమో సగం అరిగింది ఉంటుంది, చివర చూస్తే పెంటికలు వెళ్తాయి. ఇవన్నీ బయటపడేసినప్పుడు ఆ కసువు చూడండి మీరు, ఇట్లా పడేసేటప్పుడు ఆ చెత్త అక్కడ బోటి తింటే సరిపోదు, బోటి తినే ముందు అక్కడ ఉండే ప్రాసెస్ కూడా చూస్తారు కదా, వండిన తర్వాతనే కాదు ముందు అవన్నీ చూసినప్పుడు ఏమర్థమైంది? నేను తిన్న గడ్డిగో ఇట్లా మారింది, ఇట్లా రూపం మారింది, ఇది లోపలికి వెళ్ళి ఇట్లా డైజెషన్ సిస్టమ్ అర్థమైంది. కరెక్ట్ సార్. సో అట్లనే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది కదా, ఆ బాడీలో అట్లుంది, మరి నా బాడీలో ఎట్లుంది, మనిషి బాడీలో ఎట్లుందో కూడా తెలియాలి కదా. ఇప్పుడు కోడిలో ఒక రకంగా ఉంది, కుక్కలో ఒక రకంగా ఉంది, ఎద్దులో ఒక రకంగా ఉంది, మేకలో ఒక రకంగా ఉంది, మరి నా దగ్గర ఎట్టు తెలియాలంటే బతుకున్న మనిషిని కోస్తాను, ఎవరిని పోయాలి? డెడ్ బాడీని పోయాలి. సో డెడ్ బాడీని కోసి అట్లా అబ్జర్వ్ చేసుకున్నారు కొన్ని వందలేళ్ళు, కోసి అట్లా పరిశీలన చేసి అట్లా. ఇప్పుడు ఏమన్నారు? నువ్వు రోగం పూర్వజన్మ పాపం అన్నావు, అది అనుభవించాలన్నావు, మరి వీళ్ళు మందిస్తే తగ్గుతుంది, వీళ్ళు సర్జరీ చేస్తే తగ్గుతుంది, ఇదేంటంటే అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు క్షుద్ర మాంత్రికులు, మన ఆ కర్మ నువ్వు అనుభవించకుండా వీళ్ళు చేస్తున్నారు, అందుకే వీళ్ళు క్షుద్ర మాంత్రికులు, అందుకే వీళ్ళకి నీ దైవం మన మతానికి విరుద్ధమైన శక్తులు వచ్చినాయి అని మొదలుపెట్టారు. క్షుద్ర మాంత్రికులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. దీని నుంచి అనేక మంత్రాలు తయారు చేసి ఈ రకంగా ప్రజల్ని బదనాం చేస్తారు. కానీ ఏ సమాజమైనా మీరు గుర్తుపెట్టుకోండి, అది ప్రాక్టికల్గా ఆచరణలో తను పని చేయడం ద్వారా వివిధ వస్తువులను ఉపయోగించుకొని దాన్ని అబ్జర్వ్ చేసి పరిశీలన చేయడం ద్వారానే అభివృద్ధి చెందుతుంది. శ్రమ లేకుండా ఏది అభివృద్ధి చెందదు. ఆ కార్యాచరణ, మనిషి యొక్క కార్యాచరణే మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మన స్వేచ్ఛ ఆలోచన మనల్ని మరింత ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఏదో ఒక భావజాలంలో, ఏదో ఒక మత భావజాలంలో, ఏదో ఒక గ్రంథ భావజాలంలో దీన్ని బంధించొద్దు. సరే అంటే ఒక్క లైన్లో చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆఫ్టర్ డెత్ జస్ట్ ఆ కాన్షియస్నెస్ మనం కోల్పోతున్నాం, అంతే, దాని నుంచి గేమ్ జరగదు. అంటే ఆఫ్టర్ డెత్ కాన్షియస్నెస్ విషయానికి వచ్చినప్పుడు కాన్షియస్నెస్ కోల్పోతాం, ఎందుకంటే బ్రెయిన్ పని చేయదు కాబట్టి. ఓకే. కానీ ఆఫ్టర్ డెత్ ఇంకెంత పనులు జరుగుతాయి. ఓకే. ఆఫ్టర్ డెత్ అంటే నేను గుండె పని చేయడం అయిపోయిన సడన్ డెత్తా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, వెంట్రుక నుంచి కాలు గోటి దాకా కోటాను కోట్ల కణజాలాల సముదాయం అనుకున్నాం. ఇప్పుడు మనం గోర్లు తీసాడ పడేస్తాం, అవి అయిపోయినాయి, అవి నిర్జీవం. ఇక్కడ ఉన్నప్పుడు జీవం కదా, పెరుగుతూ ఉన్నాయి కదా, లైఫ్ ఉంది. అక్కడ పోయి పడేసినాక అది పోయింది. వెంట్రుకలు కట్ చేసినాం, అది పడింది, అది పెరుగుతుందా? కానీ ఇది పెరుగుతుంది. సో అది డెడ్ అయింది. కానీ ఇక్కడ ఉన్నాయి కదా, పని చేస్తున్నాయి. అట్లనే నువ్వు చనిపోయిన తర్వాత కూడా, అంటే చనిపోవడం అనే దాన్ని మనం ఏమనుకుంటాం, కార్డియాక్ అరెస్ట్ చనిపోవడం అంటాం, అంటే గుండె ఆగిపోయింది. కరెక్ట్. చనిపోయిన తర్వాత కూడా కొంత పని ఉంటుంది. ఎమ్మటే ప్రతి డెడ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే ఈ కోటాను కోట్ల కణాలు ఒకేసారి అన్ని సడన్గా ఫట్ అని డెడ్ అయిపోవు. కొన్నిటికి కొంత టైం ఉంటుంది. కొన్ని 20-30 సెకండ్ లోపే వాటి పని ఆగిపోతుంది. కొన్ని నిమిషాలు పడుతుంది, కొన్నిటికి గంటలు పడుతుంది మొత్తం బాడీ డికంపోజ్ అవడానికి మనకి. అందుకే దాదాపు ఒక కొన్ని గంటల పాటు బాడీలో ఏ స్మెల్ ఏది రాకుండా కూడా ఉంటుంది, ఆ తర్వాతే మొదలవుతుంది. సో అందుకని ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెడతాం బాడీని. ఎందుకు పెడతాం? అది కుళ్ళిపోకుండా. అంటే ఎందుకు? ఆ కెమికల్ రియాక్షన్స్ అక్కడ జెమ్స్ ఫామ్ అయిపోయి వాటిని కుళ్ళు చేయకుండా ఇది చేస్తాం. సో ఇదొక ప్రాసెస్. సడన్ డెత్ అయిపోగానే, ఇది అయిపోగానే ఏమంటే బ్రెయిన్ కూడా పనిచేయడం మానేయదు సడన్గా. గుండె అయిపోగానే బ్రెయిన్ పనిచేయడం గుండె అయిపోయిందంటే అర్థమైంది, ఫస్ట్ గుండె అయిపోయింది, కార్డియాక్ అరెస్ట్ అయింది. గుండె అయిపోయిందంటే నీ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయింది. అప్పటికి కొంత బ్లడ్ వెళ్ళింది కదా బాడీలోకి, అక్కడ ఉంది కొంత, ఇది సర్క్యులేషన్ అయిపోయింది. సో సర్క్యులేషన్ అయిపోయిన తర్వాత అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని కణాలు గ్రాడ్యువల్గా, అది ఒక బయాలజికల్ ప్రాసెస్, టైం టేకింగ్ అనమాట. కానీ మనకేంటంటే నాడు కొట్టుకోవడం ఆపేసింది, గుండె అయిపోయింది కాబట్టి డెత్ అని డిక్లేర్ చేస్తాం, తీసుకెళ్తాం. బట్ ఈ బయాలజికల్ ప్రాసెస్ జరగడానికి కొంత టైం పడుతుంది. కొన్ని కండరాలు కొన్ని సెకండ్లు ఉంటాయి, కొన్ని కండరాలు నిమిషాలు ఉంటాయి, వాటిలో ఆ పని చేయడము, అట్లా వాటి పరిస్థితి వాటి ఆధారంగా అవన్నీ ఉంటాయి.
సార్ బట్ బ్రెయిన్ ఎమ్మటే ఆగిపోదు. బ్రెయిన్ కూడా కొంతసేపు పని చేస్తుంది. అంటే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయని కాదు, కొన్ని కణాలు అందులో ఇంకా ఉంటాయి, అవి చిన్నగా డెడ్ అవుతుంటాయి. బట్ సో డెత్ అనేది ఒక డెత్ కాదు, ఓకే ఇట్ ఇస్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ బయాలజికల్ ప్రాసెస్. ఎక్కడైనా మీరు ఏదైనా చూడండి, సడన్గా ఆంఫట్ అన్నట్టు ఉండదు, ప్రతిదీ ఒక ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడమే సైన్స్. అంటే ఇప్పటికీ అంటే నార్మల్గా ఇప్పుడు డెత్ అనే మ్యాటర్ రాగానే ప్రతి ఒక్క మనిషి భయపడిపోతూ ఉంటాడు. అంటే అక్కడతోని ఇంత అందమైన ప్రపంచంలోని ఇన్ని రోజులు నువ్వు పేర్చుకున్న మెమోరీస్ కానీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఆగిపోతున్నాయని భయపడుతున్నావా, లేకపోతే ఈ చావు తర్వాత ఏముంటుందో తెలియక భయపడుతున్నారా? అంటే 2 అంశాలు. ఒకటి నేచురల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు మీకు మిగతా జంతువులు కూడా ఏదైనా జంతువు వచ్చి మీద దాడి చేస్తే వేరే జంతువుని చూసినాయి కాబట్టి అది వచ్చి తింటే ఆడ చచ్చి పడుకున్నాడు అనే భయంతో కూడా పరిగెడుతుంది. సో చావంటే మిగతా జీవులకు కూడా కొంత భయం ఉంటుంది, బట్ మనిషికి ఉన్నంత భయం ఉండదు. మనిషి ఏంటంటే తను ఆలోచన పెరిగిన తర్వాత, ఒకప్పుడు వయసు తక్కువ ఉండేది మనిషి, ఎక్కడో కొంతమంది మాత్రమే రేర్గా ఎక్కువ కాలం బతికేది, 70, 80, 90, ఎక్కువ భాగం చనిపోయేది. అందుకే అప్పుడు జనాభా తక్కువ ఉంటుంది. భారతదేశంలో అప్పుడు వేలల్లో లక్షల్లోనే, కోట్లలో లేరు జనం. కరెక్ట్ సార్. సో ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ జనాభా ఉన్నారు. ఇప్పుడు పెరుగుతూ ఉంది. నా ఆయుష్ నేను పెంచుకోగలుగుతున్నప్పుడు దీన్ని శాశ్వతం చేసుకోగలనా అనేది ఒకటి. రెండోది, మీరు అన్నట్టు ఈ మొత్తం ప్రకృతిలో ఎంత ఆనందంగా, అంటే వీటన్నిటిని అనుభవిస్తూ ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం ఒక మిస్టీరియస్ ఉంది. నేను చనిపోయిన తర్వాత ఏమైపోతాను? ఆఫ్టర్ మై లైఫ్, ఆఫ్టర్ మై డెత్ ఏంటి అంటే, ఆఫ్టర్ మై లైఫ్ ఏముంటుంది, అది అయిపోయిందా, ఏం జరుగుతుంది అనే ఒక ఆ ఆందోళన భయాన్ని క్రియేట్ చేస్తుంది. అమ్మో నేను సావకుండా బతకాలి, అందుకోసమే నేను శాశ్వతంగా బతకాలనే చాలా రకాల సైన్స్ ఏమో దీన్ని వీలైనంత ఎంత ఎక్స్టెండ్ చేద్దామని సైన్స్ లేదు, నువ్వు అదిగో వస్తే ఇదిగో వస్తే ఆ పూజ చేస్తే ఈ ప్రేయర్ చేస్తే అనామాజ్ చేస్తే, ఇక రకరకాల అంశాలు వాళ్ళకి నేర్పబడ్డాయి. అంటే నువ్వు శాశ్వతంగా ఉండగలుగుతావు. ఎట్లుంటావు? ఈ 350 crore year లైఫ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఏదైతుందో, ఈ జీవ పరిణామం ఏదైతుందో, ఇది ఒకటి చెప్పింది, ఏ జీవానికైనా పరిమితి ఉంది, లిమిటేషన్ ఉంది. ఇది అపరిమితంగా నువ్వు శాశ్వతంగా బ్రతికే జీవి ఏది లేదు. కరెక్ట్. వైరస్లకి రోజులలో ఉండొచ్చు, కొన్నిటికి నెలలలో ఉండొచ్చు, కొన్నిటికి ఏళ్ళు ఉండొచ్చు, కొన్నిటికి దశాబ్దాలు ఉండొచ్చు, కొన్నిటికి శతాబ్దాలు ఉండొచ్చు. కొన్ని చెట్లు ఉంటాయి 200 ఏళ్ళు, 300, తాబేళ్ళు ఉంటాయి, కొన్ని 1000 ఏళ్ళు కూడా ఉన్నాయని చెప్తుంటారు, డాల్ఫిన్స్ కొంత. సో ఇట్లా రకరకాల పరిమితి ఉంటుంది. బట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి 100, 110 మ్యాక్సిమం, అంతకంటే 120, 130 బతికిన వాళ్ళు మ్యాక్సిమం. ఎప్పుడైంది లైఫ్ స్పాన్ ఒకప్పుడు 40, 50 నుంచి ఇప్పుడు 60, 70కి వస్తాను. ఇంకొద్ది రోజులు అయితే అది 80కి పెరుగుతుందేమో, అంటే సైన్స్ పెరిగిన కొద్ది, టెక్నాలజీ పెరిగిన, అంతే తప్ప మరణం అనేది తథ్యం. బట్ డెత్ వెనకాల ఉన్న పర్పస్ ఏంటి సార్? డెత్కి పర్పస్ ఏం లేదు, లైఫ్కి పర్పస్ ఏం లేదుగా. పర్పస్ ఏమొచ్చింది? ఇప్పుడు 350 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడి 450 crore years అనుకున్నప్పుడు ఈ భూమి మీద అప్పుడు మొత్తం వాటర్ కదా, వాటర్లో అనేక రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఇంకా రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు వానలు పడుతుండేది, పిడుగులు పెద్ద ఎత్తున పడేది. పిడుగు అంటే ఎలక్ట్రిసిటీ కదా. సో అనేక వందల వేల వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఆ నీళ్ళలోకి, సముద్రంలో చర్నింగ్ ఇవన్నీ జరిగి 100 కోట్ల సంవత్సరాల పాటు 100 crore years లైఫ్ ఆంఫర్ట్ కాదు, 100 crore years దీని మీద అనేక పరిణామాలు జరిగి, అంటే ఆ రకమైన ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్ జరిగి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ ఎలిమెంట్స్ మధ్యలో రసాయనిక చర్యలు జరిగి కార్బానిక్ కాంపౌండ్స్, కర్బన సమ్మేళనాలు ఏర్పడ్డాయి. మొట్టమొదట
వాటిల్లో నుంచి ఇంకా అనేక పరిణామాలు జరిగి ప్రోటీన్స్ వచ్చినాయి. ఫస్ట్ ప్రోటీన్ అనేది ఇప్పుడు మనకు ఎంత అవసరమో తెలుసు, ఎందుకంటే ఫస్ట్ అవి ఏర్పడ్డాయి కాబట్టి అవి లేకుండా మనిషి ఉండే జీవి ఉండే పరిస్థితి. సో ప్రోటీన్ అక్కడి నుంచి కోఎజర్వేట్స్ అని సింగిల్ సెల్స్ ఏర్పడి అక్కడి నుంచి మల్టీ సెల్యులర్ సెల్ డివిజన్ జరిగి ఇట్లా రకరకాలుగా ఎవల్యూషన్ జరిగింది. సో ఇక్కడ మీరు చెప్పిన అంశం ఎక్కడ వచ్చింది, మనకి పర్పస్ ఎక్కడ ఉంది? ఇట్స్ ఒక 100 crore years ఒక ప్రాసెస్లో వచ్చింది అది. కరెక్ట్. పర్పస్ఫుల్గా ఎవరో ఒక పర్పస్తో రాలే, ఎవరు క్రియేట్ చేయలే. అందుకే మీరు ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా ఉంది. ఎందుకుంది? అది అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది. ఇప్పుడు సముద్రంలో ఉన్నప్పుడు ఒక రకమైన పరిస్థితి, నువ్వు ఈదాలి కాబట్టి ఈదడానికి తగ్గట్టు ఉండాలి. భూమి లోపల సముద్రం లోపల ఉంటావు, అక్కడ లైట్ లేదు, చీకట్లో కూడా చూడగలగా, దానికి తగ్గట్టు అక్కడ వాటి కంటి నిర్మాణం ఉంటుంది. సముద్రంలో ఉన్నప్పుడు ఏంది, నీటిలో ఉండే ఆక్సిజనే తీసుకోవాలి. సో దానికి తగ్గట్టు ఆ వాటర్ నుంచి ఆక్సిజన్ ఎట్లా తీసుకుంటావు? సో అక్కడ నిర్మాణం, అక్కడుండే పరిస్థితులు, అక్కడ ఉండే వాటికి అనుగుణంగా తయారైంది. ఆ తర్వాత ఏమైంది, ఈ సముద్రాలు ఎండిపోతూ ఉన్నాయి, కొన్ని చోట్ల జీవులు బయట కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చినాయి. అక్కడే అనేక రకాల ఆ సముద్రంలో చెప్పిన కదా, దాదాపు 250 కోట్ల 300 కోట్ల సంవత్సరాల పరిణామం వాటర్లోనే జరిగేది. అందుకే మనకు కూడా ఇప్పటికి వాటర్ దుఃఖంగానే అమ్మ అంత సంబరం అనిపిస్తుంది. వాటర్లో వాన పడ్డా ఒక ఈ స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా అది అంటే మన అనుబంధం అక్కడ ఉంది నీటిలో. సో అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత భూమికి అంటుకోవడం, అంఫిబియన్స్ అన్నాం కదా. అవును సార్. ఉభయచరాలు భూమి మీద ఉండడం ఎట్లా, ఈవెన్ మొక్కల్లో కూడా మీరు ప్లాంట్స్లో కూడా నాచు ఇట్లాంటి నీళ్ళల్లో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. కప్పలు మిగతా జీవులు కూడా అట్లా ఉంటాయి. అక్కడికి వచ్చిన భూమి మీదకి వచ్చి పాకడం మొదలై. సో పాకే జీవులు వచ్చినాయి, వాటికి కాళ్ళు అవసరం వచ్చినాయి, అప్పటికే కాళ్ళు వాళ్ళు అయినాయి. సో అట్లా పాక్కుంటూ వెళ్ళినాయి. పాకే ఘాట్లో అప్పుడు చిన్నగా ఉన్నాయి, పొడుగ్గా సాగినాయి, రకరకాలుగా అయినాయి. అక్కడి నుంచి చెట్లు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. సో ఇట్లా రకరకాల పరిస్థితుల్లో అక్కడ మ్యూటేషన్స్ జరిగినాయి, రకరకాల రియాక్షన్స్ జరిగి ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ వచ్చింది. ఫస్ట్ హోమోసేపియన్స్, హోమినాయిడ్స్, నాట్ ఓన్లీ హోమోసేపియన్స్, ఆస్ట్రలోపిథెకస్ కానీ మిగతా హోమినాయిడ్స్, అక్కడ ఆ ఎవల్యూషన్ ఆఫ్రికాలో ఫస్ట్ జరిగింది. అక్కడి నుంచి అనేక దేశాలకి మైగ్రేషన్ జరిగింది. సో ఆ మైగ్రేషన్లో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ హోమోసేపియన్స్ కానీ మిగతా హోమినాయిడ్స్, ఆస్ట్రలోపిథెకస్ కానీ హోమో ఎరెక్టస్ కానీ హోమో హబిలిస్ కానీ ఇట్లా రకరకాల అన్నీ అక్కడ ఉండే వాటికి ఉండే. నువ్వు అటు పోయిన తర్వాత కొన్ని యూరోపియన్ కంట్రీస్, కొన్ని అటు, కొన్ని అదే డిజర్ట్ కంట్రీస్, కొన్ని ఏమో ఇటు ఇండియా, ఎక్కడికి పోయినా కొన్ని మంగోలియన్ ప్రాంతాలు, ఎక్కడికి పోతే అక్కడ కండిషన్స్, అక్కడ ఎన్విరాన్మెంట్, అక్కడ ఫిజికల్ అండ్ ఇతర కండిషన్స్ ఆధారంగా అక్కడ ఎవల్యూషన్ జరిగింది. అందుకే రంగు మారింది, రూపు మారింది, ఫేస్ మారింది, అనేక రకాలు మారినాయి. ఓ దగ్గర పొట్టుగా ఉంటారు, ఓ దగ్గర పొడుగు ఉంటారు, ఓ దగ్గర ముఖం గుండ్రంగా ఉంటుంది, ఓ దగ్గర తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, ఇంకా రంగాల్లో ఉంటారు. రకరకాల పరిస్థితులు చూడగానే వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు చైనీస్, వీళ్ళు అమెరికన్స్ అని గుర్తుపట్టగలుగుతున్నాం కదా కొంతమందిని. సో అట్లా వీళ్ళు ఆఫ్రికన్స్ గుర్తుపట్టగలుగుతున్నాం కదా ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి. ఇప్పుడు మన దేశంలో చూడండి, తమిళనాడు, కేరళ ఎట్లుంటుంది మనుషులు, తెలంగాణ, ఆంధ్ర ఎట్లుంటారు, నార్త్కి వెళ్ళండి, ఇంకా హిమాచల్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ వెళ్ళండి. సో ఎవల్యూషన్ ప్రాసెస్లో ఇవన్నీ వస్తాయి. ఇక్కడ పర్పస్ ఎక్కడ ఉంది? నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఇదంతా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కదా. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే, ఇప్పుడు ఒకటే అండి, ఈ భూమి మీద, ఈ నేచర్లో నిరంతరం అనేక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి, అనేక రియాక్షన్స్, అనేక అంశాలు మారుతూ ఉంటాయి. ఫిజికల్ కండిషన్స్, కెమికల్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఫిట్ అవుతావా లేదా? ఓకే, ఫిట్ కాలేదనుకో, డైనోసార్స్ ఏమైనా మనకంటే చాలా పెద్ద జీవులు కదా. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఆ ఫిట్టెస్ట్ అంటే నువ్వు దానికి అనుగుణంగా మార్చుకోగలుగుతావా, ఉండగలుగుతావు. ఇప్పుడు ఉదాహరణకి తుఫాన్ వస్తుంది, పెద్ద చెట్లు ఇరిగి పడతాయి, కానీ గడ్డిపోస అక్కడ ఉంటుంది, ఎందుకంటే అది సర్వైవల్ ఆఫ్ అది అక్కడ ఉంది, అది ఎక్కువ కాలం ఉండగలుగుతుంది. సో ఇట్లా అంటే అర్థం కావడానికి చెప్పిన కానీ పూర్తిగా అదే కరెక్ట్ అని కాదు, మనం జస్ట్ ఎగ్జాంపుల్ అంతే.
సో అట్లా ఏవైతే ఆ కండిషన్స్కి అనుగుణంగా ఫిట్ అయ్యేటట్టు ఉంటాయో లేదా తనకు అనుగుణంగా మార్పు చెందుతాయో మ్యూటేట్ అవుతాయో అవి బ్రతుకుతాయి, లేనప్పుడు పోతాయి. సో అక్కడ పర్పస్ ఏం లేదు, నువ్వు అట్లా మ్యూటేట్ అయినవా లేదా, నువ్వు ఆ రకంగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఆ ఘర్షణ. అందుకే అంటాం కదా, మనుగడ కోసం పోరాటం. సో ఈ పోరాటంలో నువ్వు నిలబడగలుగుతావా లేదా, అది నిరంతరం ఉంటుంది. ఈ ప్రకృతిలో ఈ జరిగే ఘర్షణలో మనిషి ఎప్పుడుకుంటాడు, ఎలా పోతాడు అనేది. సో దీనికి పర్పస్ అంటూ ఏమి ఉండదు, మనం ముందుకు వెళ్ళడం. కాకపోతే ఏంటంటే ఈ ఫిలసాఫికల్ ఆలోచనలో స్పిరిచువల్ ఏదో పర్పస్ ఉంది, మా గాడ్ ఏదో పర్పస్తో క్రియేట్ చేశాడు, అందుకే ఇట్లున్నారు మనుషులు అని అక్కడే ఉంటారు. ఆ పర్పస్తో క్రియేట్ చేస్తే నువ్వు ఏ కండిషన్ ఉన్నా నిలబడగలగాలి, అంతే కదా. ఎట్లా పోతావు, తుఫాన్ వచ్చినా తట్టుకొని నిలబడగలగాలి, ఎందుకంటే నీకు పర్పస్ ఉంది. కానీ ఇక్కడ అట్లా లేదు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నువ్వు మారుతున్న పరిస్థితులు, అక్కడ ఉండే కండిషన్స్కి అనుగుణంగా నువ్వు అడాప్ట్ అవుతావు, అందుకే అడాప్టేషన్ అంటావు. నువ్వు దానికి అనుగుణంగా అడాప్ట్ అవుతావా లేదా. కాకపోతే ఇప్పుడు మనమే కాదు, హోమోసేపియన్స్ అనేది మనుషులు, మనతో పాటు ఇంతకుముందు నేను చెప్పిన హోమినాయిడ్స్, ఈవెన్ ఇండియాకి కూడా ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు ఇంకో 4-5 రకాల హోమినాయిడ్స్ కూడా మనతో పాటు వచ్చాయి. ఆస్ట్రలోపిథెకస్ కానీ, హోమో ఎరెక్టస్, హోమో హబిలిస్ ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. బట్ ఓన్లీ హోమోసేపియన్ స్పీషీస్ ఈజ్ సర్వైవ్డ్. మిగతావి హోమినాయిడ్స్. ఇప్పుడు నియాండర్తల్ మన ఇండియాలో కూడా నియాండర్తల్ ఆనవాళ్ళు దొరికినాయి, ఆ మధ్య డిఎన్ఏ కూడా దొరికింది. సో అంటే అవి అక్కడ వాళ్ళ బోన్స్ అవి దొరికి డిఎన్ఏని కూడా నియాండర్తల్ ఐడెంటిఫై చేయగలిగారు. సో మరి ఇప్పుడు వేర్ ఆర్ నియాండర్తల్స్, వేరు వద్దే హోమో ఎరెక్టస్ ఎక్కడ, మిగతా ఎక్కడ, వీళ్ళు ఆస్ట్రలోపిథెకస్ వీళ్ళందరూ ఎక్కడ వచ్చిన వాళ్ళు. బట్ ఓన్లీ దిస్ స్పీషీస్ ఎందుకు సర్వైవ్ అవ్వగలిగింది, ఇక్కడ ఉండే పరిస్థితుల కారణంగా ఇది అడాప్ట్ అవ్వగలిగింది. ఇక్కడే కాదు, హోమోసేపియన్స్ అనే ఈ జాతి భూమి మీద అనేక చోట్ల ఏ ప్రాంతానికి పోతే అక్కడ, ఓకే, ఇప్పుడు మంచు ప్రదేశాలకు పోయి అక్కడ కండిషన్స్కి అనుగుణంగా అక్కడ అడాప్ట్ కాగలిగింది. ఎడారి ప్రాంతాల్లో పోయి డిజర్ట్ ఏరియాస్ పోయి అక్కడ సర్వైవ్ కాగలిగింది. సో నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో అది అడాప్ట్ అవ్వగలుగుతుంది. కాబట్టి ఎగ్జిస్ట్ అవడమే కదా, సంఖ్య బాగా పెరిగి పాపులేషన్ పెంచుకొని విస్తృతమవుతా ఉంది. ఇప్పుడు 8 బిలియన్స్ అంటున్నాం కదా, సో అందుకని పెరుగుతూ ఉంది అట్లా. అది దీంట్లో సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు డెత్కి ఒక పర్పస్ లేదు సార్. ఒక మనిషిగా మీరు మంచిగా బతకచ్చు, నేను చెడ్డగా బతకచ్చు ఈ ప్రపంచం. మరి దీనికి జస్టిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? నేను చేసిన చెడ్డ పనికి నేను అనుభవించాల్సిందంటూ ఏమైనా ఉంటుందా లేదా? అంటే అనుభవించడము అనేది ఎక్కడో జరుగుతుంది, కర్మ, లేకపోతే మీరు చనిపోయిన తర్వాత ఫలితం ఉంటుంది అని. ఓకే, ఇప్పుడు దాని ఫలితము ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఇక్కడే అనుభవిస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తాం, ఓకే, పొల్యూషన్ మనమే కదా అనుభవిస్తాం, రోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడే ఉంటుంది. దీన్ని గమనించే, అంటే నేను ఒక వ్యక్తి మీద దాడి చేస్తాను, లేదా ఇంకో దేని మీద దాడి చేస్తాను, ఇది సరైందా కాదా, ఏది సరైంది ఏది కాదు, ఒక మనిషి ఎలా ఉండాలి అనేది మనిషిలో ఉండే హేతుబద్ధ ఆలోచన నుంచే వస్తుంది. ఈ సైంటిఫిక్ టెంపర్ అక్కడి నుంచే ఎదుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే మనిషిలో హేతుబద్ధ ఆలోచన, సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుందో దానికి అనుగుణంగానే చట్టాలు, పాలనా విధానాలు రూపొందించబడతాయి. సో కొన్ని నిబంధనలు మనుషులు ఏర్పరచుకుంటారు, ఎక్కడి నుంచో రావివి. ఓ చట్టం, ఇప్పుడు అంతకుముందు సిఆర్పిసి ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది. ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు? మనమే కూర్చొని ఇది తప్పు, ఇది రైట్, ఇది అని మనకి ఇది ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడనే ఏది తప్పు, ఏది రైట్. ఇక్కడెక్కడ మత భావాలు లేవు కదా, ఏ స్పిరిచువల్ ఆలోచన లేదు. అట్లాగే ప్రతి దేశం ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుంటారు. అంటే మనుషులు ఎప్పుడైతే నేను ఈ లక్షల సంవత్సరాల హోమోసేపియన్స్ పరిణామంలో వచ్చిన తర్వాత ఈ సొసైటీ కూడా ఎవల్యూషన్ ప్రాసెస్లోనే జరిగింది. అది కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లోనే ఆది మానవులు ఉన్నారు, గుంపులు ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆర్గనైజ్డ్గా ఉండడము, విలేజ్ సిస్టము, ఒక సిటీ, ఒక టౌన్ కల్చర్ రావడము, ఇదంతా మనకి హరప్ప, మొహంజదారో వచ్చేటప్పటికి మన సింధు నాగరికత వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మన దగ్గర, మిగతా దేశాల్లో ఆయా దేశాల సివిలైజేషన్స్ వాళ్ళు ఏర్పడు. సో మనం భారతదేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన సివిలైజేషన్కి వచ్చేసరికి అట్లా వచ్చింది.
ఆ క్రమంలో ఏమైంది, మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పెద్ద రాజులు రాచరికాలు అన్నీ చూడలేము. ఆ టైంలో ఏముంది, గణరాజ్యాలు ఉండే. తర్వాత కాలం గణాలు, ఏ గణానికి ఆ గణం, ఆ గణంలో ఒక నాయకుడు, వాళ్ళు నడిపేది, ఆయన అధిపతి. ఆ గణరాజ్యాలు ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు జరుపుకున్నప్పుడు అవి కూడా పెద్ద రాజ్యాలుగా విస్తరించడం రాచరిక వ్యవస్థ. ఆ తర్వాత మహారాజులు, చక్రవర్తులు, ఇట్లా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, కళింగ సామ్రాజ్యం, రాయల సామ్రాజ్యం, ఇట్లా రకరకాల సామ్రాజ్యాలు ఏర్పడడం. వీటన్నిటికీ ఆయా కాలాల్లో ఆయా నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు గణరాజ్యంలో ఉండే నిబంధనలు అప్పుడు పరిస్థితులు వేరు, రాచరిక వ్యవస్థలో ఉండే పరిస్థితులు వేరు, భూస్వామ్య వ్యవస్థలో. ఆ తర్వాత సమాజం అభివృద్ధి చెందింది, సైన్స్ అభివృద్ధి చెందింది, బాగా టెక్నాలజీ వచ్చింది, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత మనిషి కేవలం భూమి మీదనే బతకాల్సిన, వ్యవసాయం మీదే బతకాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇతర ఉత్పత్తులు పెరిగినాయి, ప్రొడక్షన్ పెరిగింది, అనేక వృత్తులు, ఆ వృత్తుల నుంచి ఇండస్ట్రీస్ ఇట్లా డెవలప్ అయింది. సో ఈ డెవలప్ అయిన తర్వాత ఇతర అంశాలు వచ్చి, కాబట్టి ఇప్పుడుండే కండిషన్స్, ఇప్పుడుండే పరిస్థితులు, ఇప్పుడుండే నిబంధనలు, ఇప్పుడు రాజ్యాంగం. సో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అదే పరిస్థితి. అంటే భారతదేశంలో ఉన్న సోషల్ కండిషన్ ఏంది, ఎకనామికల్ కండిషన్ ఏంది, పొలిటికల్ కండిషన్స్ ఏంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ దేశంలో, ఈ దేశంలో, ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం చూసి ఏదో ఇళ్ళే కొన్ని తీసి రాసుకున్నారు భారతదేశంలో. అంతకుముందు కాన్స్టిట్యూషన్స్ ఎలా ఎవాల్వ్ అయినాయి, ఏ దేశంలో ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఏ నిబంధనలు ఏం చెప్తున్నాయి, అంతర్జాతీయంగా ఏమైనా ఒప్పందాలు, ఒడంబడికలు ఉన్నాయా, వాటి అనుగుణంగా ఎందుకు వచ్చింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ పరిశీలించి అనేక దేశాల రాజ్యాంగాలు చదివి ఆ దేశాల్లో సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఏంది, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంది, మన దేశంలో ఉండే సోషల్, పొలిటికల్, ఎకనామికల్ అండ్ ఈ కండిషన్, ఇవన్నీ ఆధారంగా వచ్చింది. సో వీటన్నిటి ఆధారంగానే వీటన్నిటిని పరిశీలించి చాలా రీసెర్చ్ చేసి భారత రాజ్యాంగం రూపొందించబడింది. సో అట్లా రాజ్యాంగము, దానికి అనుగుణంగా చట్టాలు, నిబంధనలు అవి ఉల్లంఘిస్తే ఇప్పుడు రోడ్డు మీద పోతారు, హేతుబద్ధ ఆలోచన ఉందనుకోండి, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది, నేను పోకూడదంటే నాలాంటి కాడ రెడ్ లైట్ లేకపోయినా ఆగి చూసుకొని పోతాం. కరెక్ట్ సార్. ఇప్పుడు అది లేదనుకోరు, ఆడ రెడ్ లైట్ ఉన్నా కూడా జంప్ చేసి పోయేటోళ్ళు ఉన్నారు కదా. సో చాలాసార్లు మాకు అలాంటి వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది, ఏంది ఇది అసలు ఏ నిబంధన పాటించలేదు. ఇప్పుడు మనకు రోడ్డు మీద చెత్త వేయకూడదనే పెద్ద చట్టం, నేరం ఏం కాదు చెత్త వేయడం, కానీ వేయకుండా ఉండాలి కదా. ఇది ఎప్పుడు వస్తుంది మీలో ఆ హేతుబద్ధ ఆలోచన, నేను ఎన్విరాన్మెంట్ నాశనం చేయాలా, నా పరిసరాలు నాశనం చేయాలా వద్దా, ఈ ఆలోచన ఎక్కడ మతం నేర్పదు మీకు, నేర్పదు. మీరు అది గుడి పరిసరాల్లో అయినా ఇంకో దగ్గరైనా అక్కడ కొబ్బరికాయలు అట్లా కొడుతూనే ఉంటారు, ఆ నీళ్ళు గారుతూనే ఉంటాయి, అది అక్కడ యూఎల్ ముసురుతూనే ఉంటాయి, అనేక అంశాలు అట్లనే ఉంటాయి. చర్చిలో పోయినా అక్కడ అదే ఉంటుంది, ఆ కొవ్వొత్తులు గారుతూనే ఉంటాయి, ఆ పొగట్లే ఉంటుంది, రకరకాల అంశాలు ఉంటాయి. సో ఎక్కడ పోయినా మీకు అది నేర్పం. ఇవన్నీ మీకు హేతుబద్ధ ఆలోచన సైంటిఫిక్గా ఉన్నప్పుడు మాత్రమే నేర్పుతుంది. అట్లనే మొత్తం ఈ ప్రకృతిని, వీటన్నిటిని అర్థం చేసుకొని నిబంధనల ఆధారంగా. కాబట్టి మనిషికి నువ్వు ఎలా బ్రతకాలి, నేను ఇంతకుముందు చెప్పిన సివిలైజేషన్, బట్టలు వచ్చిన తర్వాతే మన అర్థమైంది. సో ఇప్పుడు రోడ్డు రాకముందు మీకు రోడ్డు సెన్స్ ఎందుకు ఉంటుంది, ఆ సివిక్ సెన్స్ ఎంత రోడ్డు గురించి ఎందుకు ఉంటుంది. సైకిల్ నడిపేటప్పుడు సైకిల్కి సంబంధించింది, నాకు చిన్నప్పుడు మీకు తెలుసో లేదో, సైకిల్ లైట్ లేకపోతే ఫైన్ కూడా వేసారు. ఆ లైట్ ఎట్లుంటే గింతే. కొంతమంది అయితే కిరసనాయిల్ దీపం పెట్టుకొని పోయేటోళ్ళు లైట్కి, కొంతమంది డైనమాతో నడిచే డైనమాతో అది లేకపోతే కూడా ఫైన్ పడ్డది. ఇప్పుడు సైకిల్కి ఎవరైనా పెడతారా, కానీ బైక్కి వీటికి అవసరం లైట్. సో అట్లా నువ్వు అవి పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా నీ నిబంధనలు, నీ రూల్స్, నీ చట్టాలు, నీ రాజ్యాంగం ఇవన్నీ కూడా వస్తాయి. అట్లనే ఎవాల్వ్ అవుతుంది మనిషి. అంటే సొసైటీ ఎవల్యూషన్లో భాగంగానే ఇవన్నీ వచ్చేస్తాయి, అంతేగాని ఎవరో ఒకరు కూర్చొని ఏదో రూపొందించడం అనేది ఉండదు. సరే, అంటే ఇప్పుడు సైన్స్కి అతీతంగా లేకపోతే మతానికి అతీతంగా మనకి చాలా ప్రూవ్ అయిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే రీఇన్కార్నేషన్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి దాన్ని సైన్స్ పరంగా మనం ఎలా జస్టిఫై చేసుకుంటాం సార్? రీఇన్కార్నేషన్, పునర్జన్మ. అవును సార్, పునర్జన్మ. ఇప్పుడు పునర్జన్మ మతానికి అతీతంగా ఎట్లా, మతభావంలో నుంచి వచ్చింది కదా. నీ ఆత్మ ఉంటుంది, ఆత్మ నెక్స్ట్ జన్మ వస్తుంది. ఓకే. ఈ మతానికి అతీతం ఎక్కడ, హిందూ మతంలో అయితే మతమే పునర్జన్మ అని, అదే క్రిస్టియానిటీ, ఇస్లాంలో అయితే దాన్ని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు. వాళ్ళు ఏమైనా ప్రభు రాజ్యం కోసం, ఆ సింహాసనం కోసమో, జన్నాత్ కోసమో, లేకపోతే అంతిమ దినాలు, తీర్పు దినాల కోసం ఎదురు చూడాలి.
సో అదే వాళ్ళకి చెప్పడతావు. అప్పటిదాకా నువ్వు ఇట్లనే ఉంటావు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎట్టుంటాడో తెలియదు, కానీ ఇక్కడే ఉంటావు. అవి వచ్చినప్పుడే నీకు అగ్నిగుండంలో పోతావా, జన్నాత్ పోతావా, ప్రభురాజ్యానికి పోతావా, ఇంకెక్కడికి పోతావా అనేది ఉంటుంది, హెల్ పోతావా అని. బట్ రీఇన్కార్నేషన్ అనేది, ఇప్పుడు పునర్జన్మ అనేది ఎలా సాధ్యమవుతుంది? నీ కణాలు నువ్వేంటి ప్రశ్న వస్తుంది. ఐఎమ్ నాట్ ఏ ఇండివిడ్, నేను ఒక కణం కాదు, నేను ఒక అది కాదు, నేను ఒక ఆత్మ కాదు, నేను ఒక ఇది కాదు. నా ఈ ఎంట్రుక నుంచి కాలుగొట్టు వరకు ఉన్న కోటాను కోట్ల కణజాలాల సముదాయం. ఇందులో నా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, వీటన్నిటికీ పైన బ్రెయిన్ ఉంది. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే, ఆ సమన్వయం సహకారం ఉంటేనే నేను, ఇవన్నీ కలిపితే నేను. ఇందులో ఏ ఒక్కటి నేను కాదు, కన్ను నేను కాదు, చేయి ఇది పోయినా నేను ఉంటా, ఏది పోయినా నేను ఉంటా. కాబట్టి వీటివన్నిటి యొక్క సమన్వయం, ఇవన్నీ కలిసి పనిచేస్తేనే నేనుగా ఉంటా, లేకపోతే ఉండను కదా. వీటన్నిటి మధ్య సమన్వయం అనుకున్న తర్వాత నా బ్రెయిన్, ఇది నెక్స్ట్ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎలా పుడుతున్నారు? మళ్ళీ వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ స్పెర్మ్ ఎగ్ ఫర్టైల్ అవ్వాలి, వాళ్ళకి ఫర్టైల్ అవ్వాలి. నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఈ ఫాదర్ ఎవరు, ఈ మదర్ ఎవరు, వీళ్ళ క్రోమోజోమ్స్ ఏంది, నీ క్రోమోజోమ్స్ ఏంది, ఈ స్పెర్మ్లో ఏముంది, ఏదో ఎగ్లో ఏముంది, ఇవన్నీ ఎప్పుడు ఫర్టైల్? ఇందులో కూడా ఇప్పుడు ఫాదర్ నుంచి వెళ్ళిన కోట్లాది స్పెర్మ్లో ఏదో ఒక్క స్పెర్మే కదా, తల్లి నుంచి వెళ్ళే ఆ 100 ఎగ్స్లో ఏదో ఒక్క ఎగ్గే కదా. ఇందులో ఏ ఎగ్గు ఏ స్పెర్మ్ కలుస్తుంది? దీస్ ఆర్ ఆల్ ఇన్సిడెంట్స్ కదా. ఏదో ఒకటి, అదే ఎప్పుడైందో ఏమైందో తెలియదా. సో అవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఆ జరిగిన దాంట్లో నుంచి నువ్వు ఏ స్పెర్మ్లో ఏ ఎగ్గులో నువ్వు ఉన్నావు, నీ ఆత్మ. సో ఇంత లోతుగా నీ జీన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నా జీన్స్? నా ముత్తాత నుంచి, నా తాతగా, నా అయ్య, నేను, నా అమ్మ, అక్కడి నుంచి ఒకటే రాలేదు కదా. నా ముత్తాతది ఒకటే నాకు డైరెక్ట్ రాలే, నా అమ్మమ్మ వాళ్ళ ముత్తాత నుంచి మళ్ళా అట్టుకున్నది. సో ఇట్లా ఇదంతా, అందుకే ఈ జెనెటిక్స్ని బాగా లోతుగా అధ్యయనం చేస్తే, మాలిక్యులర్ సెల్యులర్ బయాలజీని అర్థం చేస్తే ఇది అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా నువ్వు ఎప్పుడైనా CCMB రీసెర్చ్లో రీఇన్కార్నేషన్ జరిగిందని ఉందా ఇక్కడ? ఏదైనా నాట్ ఓన్లీ CCMB, ఎనీ జెనెటిక్స్ రీసెర్చ్ కానీ, లేకపోతే సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ రీసెర్చ్ కానీ ఎక్కడైనా ప్రూవ్ చేసిందా? ఏదైనా కనీసం ఆనవాళ్ళు దొరికినాయి? నథింగ్. కాబట్టి ఇవి కూడా మళ్ళా స్పిరిచువల్ నమ్మకాలే. ఇక్కడ ఏంటంటే మతం అనేది నమ్మకం మీద ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఫెయిత్. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఇది చెప్పారో అదే నేను బిలీవ్ చేస్తాను. దాని నుంచి ఒక్క ఎంట్రక మతం కూడా నేను ఇటుపక్కకు అటుపక్కకు రాను. ఎందుకంటే అవి పవిత్రమైనవి. ఆ గ్రంథాల నుంచి నేను ఏం అడగకూడదు. అది వేదాలైనా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా, పురాణాలైనా, వాటిలో నుంచి ఒక అడుగు బయటికి రాను. కానీ సైన్స్ ఏం చెప్తుంది? నువ్వు నిరంతరం అప్డేట్ అవ్వాలి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. సో నిరంతరం అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవుతూ ముందుకెళ్ళాలి. ఇంతకుముందు అన్నట్టు చావు భయం, అది కూడా వదిలిపెట్టాలి. చావు భయం గురించి చెప్పేటప్పుడు నేను ఒకటి అప్పుడు చెప్పాల్సింది, స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర మనం చూడాలి. తనకి 21 ఏళ్ల వయసులో మోటార్ న్యూరాన్ డిసీజెస్ వచ్చింది, ALS అనే డిసీజ్. చెప్పారు, నువ్వు ఎక్కువ కాలం బతుకో, 2-3 ఏళ్ళకి మించి నీకు లైఫ్ లేదని చెప్పారు. మీరు అన్నట్టు మరణ భయం ఉంటే అక్కడే ఉండేవాడు. కానీ ఏమైంది? అయినా అక్కడ ఆగిపోలా. నేను బతికిన 2-3 ఏళ్లలో ఏదో ఒకటి చేయాలి. సైన్స్ ప్యాషన్, సైన్స్ ప్రేమ, ఆ సైన్స్లో నేను ఏదో ఒకటి సాధించాలనుకున్నాడు. చదివాడు, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, రీసెర్చ్ పూర్తి చేశాడు, PhD చేశాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇలా అవుతున్నది. కానీ ఇంకోవైపు ఏమవుతుంది? బాడీ రోజుకో పార్టు, అప్పుడప్పుడు ఏళ్ల కొద్దీ బాడీ పార్ట్స్ అన్నీ ప్యారలైజ్ అవుతూ చివరికి ఈ శరీరంలో ఏ పార్టు కదలించలేని పరిస్థితులు, ఆఖరికి హెడ్ కూడా ఇలా తిప్పలేని పరిస్థితి. కళ్ళు చూస్తున్నాయి, నోరు కూడా మాట్లాడదు, మెదడు ఆలోచిస్తుంది.
ఆ బ్రెయిన్ని యూనివర్స్లోకి పంపి మొత్తం యూనివర్స్ గురించి ఎంత రీసెర్చ్ చేశాడు ఆయన లైఫ్లో. బ్రెయిన్ పనిచేస్తే, మానవ మేధస్సు పనిచేస్తే అక్కడ ఉంటావు. అంటే నువ్వు భయపడుకుంటూ, చావును భయపడుకుంటూ ఉంటే అక్కడే ఉంటావు. నేను బతికిన ఒక్కరోజైనా ఏం సాధించగలను, ఏం చేయగలను, నాకంటూ ఈ బ్రెయిన్ని నేను ఏ పని పెట్టగలను అనుకుంటే సాధించగలను. సో అది జరగాలి. మెయిన్గా మనకు జరగాల్సింది అది. ఆ మెదడు, అందుకే మన పిల్లలకి చెప్పాలి, నీకు మెదడు అంటే ఒకటి ఉంది, ఈ మెదడు ఆలోచించాలి, దీనికి ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మనకు మెథడ్ ఆఫ్ సైన్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని వినియోగించుకొని మానవాళి ఉన్నతగా వెళ్ళాలి అంటే హేతుబద్ధ ఆలోచన, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అనేది మనం చెప్పగలగాలి. భారత రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 51 గురించి చెప్పగలగాలి. సార్ చాలామంది డెత్ బెడ్ దగ్గర, నియర్ డెత్ బెడ్ దగ్గర నేను ఒక బ్రైట్ లైట్ చూశాను, నా బాడీ నుంచి నేను బయటకు వచ్చినట్టు నేను అది చూశాను జరగాలి. ఇవన్నీ కూడా మైండ్ క్రియేట్ చేసే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసే హాలుసినేషన్స్ అనుకోవచ్చు సార్? హాలుసినేషన్స్ అంటే అనేక రకాలుగా జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నయ్య చనిపోయినప్పుడు నేను బయటికి పోయాను. చనిపోవడం అంటే ఏంటి? హార్ట్ ఆగిపోయింది. నేను ఇంతకుముందు చెప్పిన హార్ట్ అయిపోయినా కొద్దిగా బ్లడ్ సర్కిల్, బ్రెయిన్ కొద్ది కాలం ఉంటుంది, కొన్ని సెకండ్లు కొంతకాలం. సో అప్పుడు ఏం జరుగుతుంది? బ్రెయిన్, హార్ట్ పనిచేయడం ఆగిపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది? అక్కడ కెమికల్ రియాక్షన్స్లో తేడా వస్తుంది. ఓకే. ఆ తేడా వచ్చినప్పుడు నీ ఆలోచనలో తేడా వస్తుంది. సో అవి హాలుసినేషన్స్ క్రియేట్ చేస్తే భ్రాంతులు కలుగుతాయి కొన్ని. అట్లాంటివే ఇప్పుడు చనిపోయిన తర్వాత అట్లా నేను ఆ లైట్ చూసినా, అవి చూసినా, ఇవన్నీ అనిపిస్తాయి, కనపడతాయి. అంటే నేను అనేది వాళ్ళు తప్పు చెప్పిండ్రని కూడా మనం అనుకోవడానికి లేదు, వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. దర్ ఈస్ ద ఫిజికల్ కండిషన్. సో ఈలోపు సిపిఆర్ చేయడమో, లేకపోతే ఈలోపు వెంటిలేటర్ మీద పెట్టడమో ఏదో చేయడం ద్వారా మళ్ళీ గుండెని పని చేయించగలుగుతా ఆ టైం లోపల. మళ్ళీ రియాక్టివేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి గుర్తుంటాయి కదా, మెదడులో జరిగిన కెమికల్ రియాక్షన్స్ కాబట్టి. మెదడులో ఆల్రెడీ నేను ఎంతోమంది చెప్పినట్టు పాలిపెప్టైడ్స్ అవి ఫామ్ అయ్యి అక్కడ ఉంటాయి కాబట్టి ఆ జ్ఞాపకాలు ఉంటాయి, వాటిని వాళ్ళు వర్ణిస్తారు. కాకపోతే కొంత అతిశయోక్తులు చెప్పొచ్చు, అంతే కదా, మనిషికి ఒకటి ఉంటే దాన్ని ఇట్లా వర్ణించి చెప్పడం అలవాటు అవుతుంది. అట్లాంటివి ఏమన్నా యాడ్ అవుతాయి కానీ కొంత హాలుసినేషన్స్ కనపడతాయి. మనకు కూడా చాలా చనిపోయిన తర్వాతే కాదు, బతుకున్నప్పుడు, అంటే ఈ చివరి దశలో ఈ హార్ట్ ఆగినప్పుడే కాదు, ఈవెన్ బతుకున్నప్పుడు కూడా మనకు కొన్ని కనపడతాయి అట్లా. ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు కొంతమంది చెప్తారు నాకు ఊర్లలో, దయ్యం లేదంటావు అయ్యా, రాత్రి వచ్చి నా మీద కూర్చొని ఇట్లా ఒత్తి ఇట్లా ఉంది, నేను ఆఖరి బలవంతంగా బో అని అరిస్తే అప్పుడు బయటకు వచ్చిన చెప్తారు. ఎట్లా వస్తుంది ఇది అంటే వాళ్ళు చెప్పింది తప్పు కాదు, అది వాళ్ళ అనుభవించారు. కానీ అనుభవం ఎందుకు వచ్చింది? హాలుసినేషన్ ఎందుకు వచ్చింది? దాన్ని స్లీప్ పెరాలసిస్ అంటాం. అంటే నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళకు అక్కడ ఆ వాతావరణంలో, ఆ పరిస్థితితో ఏదో కారణం రీత్యా ఆక్సిజన్ సరిగా మెదడుకు అందని పరిస్థితుల్లో సేమ్ ఇదే హాలుసినేషన్స్ వస్తాయి. అట్లే కొంతమంది నేను ధ్యానంలో కూర్చుంటే, లేకపోతే నేను ప్రేయర్ ఏదో ప్రభు ధ్యాసనంలో అట్లా కూర్చుంటే, లేకపోతే ఇంకేమన్నా కూర్చుంటే అలా లేకపోతే మసీదుల దర్గాల దగ్గర కూర్చుంటే నాకు ఏదో కనపడింది, ఏదో అసలు అతీత లోపం అని అంటారే, సేమ్ నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆ కండిషన్స్లో పూర్తిగా అవన్నీ బంధించబడి ఉన్నప్పుడు, ఆక్సిజన్ సరిగా మెదడుకు అందనప్పుడు హాలుసినేషన్స్ ఏర్పడతాయి. సో వీటికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్కటి, అన్నీ మనం కామన్గా చెప్పలేం ఇదే కారణం అని, బట్ కారణాలు ఉంటాయి. నువ్వు కనుక ఆ పరిస్థితులు అవన్నీ ఉంటే వాటి ఆధారంగా మనం వెతుక్కొని దానికి కారణం ఏంటిది అనేది తెలుసుకోవచ్చు. చివరిగా చాలా ప్రశ్నలకి మీరు సమాధానం ఇవ్వడం జరిగింది. సో దేవుడు ఉన్నాము అని మేము నమ్ముతున్నాము అని అంటే దెయ్యం ఉందని కూడా మీరు నమ్మాలి అని ఒక నానుడు ఉంటుంది. సో చాలా లక్షల మంది మేము దేవుణ్ణి చూసామో లేదో తెలియదు కానీ దెయ్యాలను అయితే చూసామని అంటూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా విశ్లేషిస్తూ ఉంటారు. సో దేవుడు రూపం ఎలా ఉందో మాకు రియల్గా తెలియకపోవచ్చు కానీ దెయ్యాల రూపాలు ఎలా ఉన్నాయో కొంతమంది తెలుసు అంటున్నారు. సో దాన్ని ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? అంటే ఒక్కటి ఇంతకుముందు చెప్పినట్టు స్లీప్ పెరాలసిస్, ఓకే, ఇట్లాంటి రకరకాల కారణాలు మనం ఈవెన్ సైకలాజికల్గా ఉండే కొన్ని తేడాల వల్ల కూడా కనపడదు. అంటే సైకియాట్రీ ఇప్పుడు మన మెదడులో జరిగే మార్పుల వల్ల కొన్ని అనిపిస్తాయి.
కాకపోతే రెండోది ఏంటంటే కండిషనింగ్ కూడా ఉంటుంది. ఓకే. చిన్నప్పటి నుంచి చెప్తారు కదా, దయ్యం ఉంటుంది, దయ్యాల కథలు చెప్తారు, అవి కేవలం అమావాస్య పౌర్ణమి రోజే వస్తాయి అనగానే అమావాస్య పౌర్ణమి రాగానే మనకు ఏదో వస్తుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. లేదు కొన్ని చెప్తారు హాంటెడ్ హౌస్ ఉంది. అవును, ఇక్కడ చెప్తారు కదా బేగంపేటలో ఒక హాంటెడ్ హౌస్ ఉంది అని. నువ్వు కొట్టంగానే హాంటెడ్ హౌస్ ఉంది ఇండియా హైదరాబాద్ అనగా అంటే అక్కడే దయ్యాలు తిరుగుతాయని సాయంత్రం పూట అడిగిపోగానే అనిపిస్తుంది. అదొక ఫీలింగ్, నా అనుభవం. ఓకే. నేను సూర్యాపేటలో ఉండే స్కూల్లో చదువుకునేవాడిని, సరస్వతి విద్యాలయ స్కూల్. ఆ ఊరు బయట దూరంగా మాకు గిరినగర్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు అది టౌన్లో భాగమైంది కానీ అప్పుడు దూరంగా ఉండేది. నేను మెయిన్ రోడ్ హైవే విజయవాడ హైవే నుంచి పోవాలి, సైకిల్ మీద పోయి దిగి హైవే దిగి లోపలికి వెళ్తే ఒక దూరం పోగానే అంత తుమ్మ చెట్లు ఆ చెట్లు అంత ఉంటాయి, వాగు ఉంటుంది, నీళ్ళు వస్తుంటాయి వాగులో పోతాయి. ఈ వాగులో ఆ సైకిల్ ఇట్లా పెట్టుకొని మేము పోతూ ఉంటే జమ్మున ఆ చెట్ల నుంచి వస్తూ ఉంటాయి, కీచురాల సౌండ్ ఇది అంత వస్తుంటుంది. ఆ కండిషన్స్ అవన్నీ అడిగి పోగానంటే అక్కడ అంటుంటుంది అనమాట. అక్కడి నుంచి అక్కడ కట్ట ఉంటుంది, ఆ కట్ట ఎక్కి నేను వెళ్ళిపోవాలి, పైకి కట్ట అట్లా ఉంటుంది. ఆ కట్ట మీద ఒకసారి చూస్తే మాకు అక్కడ 3 తాడి చెట్లు ఉండే. ఒకసారి ఇట్లా చూడ నాకు ఇంతలో తలకాయ కనబడ్డది. బా, అమ్మా దయ్యం అనుకొని, అప్పుడు మన హై స్కూల్ దయ్యం అనుకొని అక్కడ కూర్చొని సైకిల్ దొక్కడం మొదలు పెడితే ఇంట్లో పడ్డదాకా అసలు ఎంత స్పీడ్గా పోయిందో నాకే తెలియదు. ఆ చీకట్లో ఏ రాయి గుద్దిందో ఏమైందో కూడా తెలియదు. చీకట్లో అప్పుడు రోడ్లు కాదు కదా, అది అంతా డొంకదారి. ఎట్లా పోయినా పోయి అనుకుంటాడు. దిగిన ఏంటంటే దయ్యం ఉంటాడు అంటే అగో ఆ వాగొట్టున చెరువు ఆ కట్టకుంది అని, తాడి చెట్ల గొట్లు ఉంది ఇంతలావు. అది తెల్లారి పోయి చూస్తే ఒక పెద్ద పతంగి దానికి ఇంతలావు గుడ్లు పెట్టి. సో అట్లా మనము రకరకాలుగా మనకి ఆ భావనలు భ్రాంతులు కలుగుతూ ఉంటాయి, రకరకాల ఆలోచన. ఇప్పుడు నేను సినిమాలో చూస్తా, మన సినిమాలు లేదా చిన్నప్పటి నుంచి పడ్డే కథలు ఏంటంటే దయ్యం అంటే అది ఆడదయ్యమే. ఆడదయ్యం తెల్ల చీరే కట్టుకోవాలి, నిర్మా వాషింగ్ పౌడరో లేకపోతే సర్ఫ్ పెట్టి ఉతికినరో ఏం పెట్టి ఏ డిటర్జెంట్ పౌడర్ వాడారో కానీ అట్లే ఉంటుంది. మరి ఏ మొగ్గ మీద నేసారా, ఏ మిల్లులు తయారైన చీరలు. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి కథలు కానీ ఇప్పుడు మరి సినిమాలు మీడియా ఇవన్నీ కూడా ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ మన మెదళ్ళకి నింపుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇక్కడ రికార్డ్ అయిన తర్వాత ఏదో చూస్తే ఏదో ఆకారం చూస్తే, ఆ చెట్టు చూస్తే ఒక ఆకారం కనబడుతుంది ఆకాశంలో. ఇప్పుడు సింపుల్ థింగ్, ఆకాశంలో మేఘాలు చూస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ కనబడుతుంది అక్కడ. మొన్న ఒక అతను స్కై ఫోటోగ్రఫీ అని ఒక అతను తీశాడు, మొత్తం క్లౌడ్స్ అన్నిటినీ రకరకాల క్లౌడ్స్, ఈవెన్ జీవ పరిణామం కూడా నాకు క్లౌడ్స్లో కనపడిందని ఆ రకంగా తీసి చూపెడితే వాస్తవంగా అట్లా అనిపిస్తుంది. ఆ షేప్స్ని మనం ఊహించుకోవడం, అట్లనే రకరకాల ఆలోచనలు. అంతేగాని దయ్యాన్ని నిజంగా చూసినాం, అసలు దయ్యం లక్షణాలు ఏంది అడగాలి. మరి నాకంటే ఇన్ని కోట్ల కణాలు ఉన్నాయి, ఇంత ఆర్గాన్ సిస్టమ్ ఉంది, ఓ డిఎన్ఏ ఉంది, జీన్స్ ఉన్నాయి, రకరకాల అంశాలు ఉన్నాయి. ప్రతి జీవికి ఏదో ఒక ఆర్గాన్ సిస్టమ్ ఉంది. ఆ దయ్యానికి ఏముంది, ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా వినపడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది. మిగతా మా జీవులు మాట్లాడని దయ్యం ఎట్లా మాట్లాడుతుంది? నీకుండే స్వరపేటికే దానికి ఉందా? నీకుండే ఆ సిస్టమ్ ఉన్నట్టే దానికి కూడా ఉందా? అదే సిస్టమ్ ఉందా? ఇవన్నీ ఉంటాయి కదా. ఏ జీవి మనలాగా మాట్లాడతలేగా, మిగతా జీవులన్నీ రకరకాల పద్ధతుల్లో తమ కమ్యూనికేషన్ ఉంది, బట్ మాట లేదు కదా, లాంగ్వేజ్ లేదు కదా. ఇప్పుడు దయ్యము ఇంగ్లీష్ దయ్యమా, తెలుగు దయ్యమా, దీనికి ఎవరు నేర్పారు? ఇవన్నీ వస్తాయి కదా, లాంగ్వేజ్ ఎవరు నేర్పారు? నాకంటే మా అమ్మ నేర్పింది బాగా, లేదు నా చుట్టూ ఉండే సమాజం నేర్పింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం ఊహించుకోవడమే. ఇవన్నీ మన మెదడులో జరిగే ఇల్యూజన్స్ తప్ప, భ్రమలు భ్రాంతులు తప్ప మరొకటి ఏం కాదు. నువ్వు ఏది చెప్పినా కూడా. సరే, ఎన్నో సంవత్సరాలుగా మీకు దేవుడు అంటే భయం లేదు, దెయ్యం అంటే భయం లేదు, పాపపుణ్యాల గురించి ఆలోచన లేదు, చనిపోయాక స్వర్గంకి వెళ్తాను నరకంకి వెళ్తాను ఆలోచన లేదు, అసలు చావు ఎప్పుడు వస్తుంది, చావుకు భయపడ, ఇలాంటివి ఏమీ మీద మైండ్లో లేవు కదా. అసలు ఇవన్నీ ఉన్న మాకు మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఈ ప్రపంచాన్ని చూసే విధానంలోని, రోజు బతికే విధానంలోని, అండ్ లాస్ట్గా ఎలా బతకాలి? ఇప్పుడు భయాలు లేవు అని కాదు, అసలు అవి ఉన్నాయనే ఆధారం లేదు నాకు, అందువల్ల నేను భయపడాల్సిన అవసరం. సో నేను వాస్తవంలో జీవిస్తాను. వాట్ ఈస్ ట్రూత్ అనేది తెలిసిన ఆధారం ఏంది, ఆధారానికి అనుగుణంగా నా జీవనాన్ని ఎలా మలుచుకోవాలి. అది మనము ఈ ఉన్న జీవితం అనేది చాలా పరిమితం.
ఎవరు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికినవని చెప్పి అన్నీ 100 ఏళ్ళు ఉండొచ్చు. జపాన్లో ఆ స్పాన్ ఉంది కొంత మిగతా చోట్ల. కానీ 1000 ఏళ్ళు బతికినరా 200 ఏళ్ళు బతికినరా అనేది ఇవన్నీ అబద్ధాలు. ప్రతి జీవికి ఉంది. ఇంకా గీతలో చెప్పినట్టయితే పుట్టిన జీవి గిట్టక మానదు అన్నట్టు ఉంటుంది. సో చనిపోవడం అనేది ఏ జీవికైనా అది మరణం ఉంది. ఇది హార్ష్ రియాలిటీని మనం అంగీకరించాలి. ఇది వాస్తవం. నువ్వు అనుకున్నా అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. ఓకే. ఎప్పుడో ఒకసారి మరణం వస్తుంది. అది ఏ రూపంలో అయినా వస్తుంది. యాక్సిడెంట్ అవుతుందా, ఇప్పుడు బిల్డింగ్ మూలుతుందా, అదేంది భూకంపాలు వస్తాయా, యుద్ధాలు జరుగుతాయా, ఏదైనా జరగవచ్చు. కాబట్టి దానికి సిద్ధపడి ఈ ఉన్న కాలంలో నేను ఇంతకుముందు స్టీఫెన్ హాకింగ్ నేను ఉన్న ఒక్కరోజు ఏం చేస్తా అది అనుకొని దానికి అనుగుణంగా ఎట్లా ఉండాలి. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ అన్నారు. నా లైఫ్ స్టైల్ ఇవేమీ లేవు కాబట్టి నాకు ఈ పూజల టైం లేదు, వేస్ట్ లేదు, నమాజుల టైం వేస్ట్ లేదు, ప్రేయర్ల టైం లేదు, ఆ బాధారం అది లేదు, దానికి పెట్టాలనే ఖర్చు పెట్టాలనేది లేదు, ఇట్ట చేయకపోతే ఏమైద్దో అట్ట చేయకపోతే ఏమైద్దో నేను సస్తే ఏమవుతానో అనే బాధ లేదు. సో నా లైఫ్ని నేను సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయడం కోసం ఉండాలి. సో నాకు హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది? విద్యార్థుల దగ్గర పోయి 4 ప్రశ్నలు వేసి వాళ్ళు సమాధానం చెప్తే వాళ్ళు ప్రశ్నలు వేసి నేను ఎత్తుక్కుంటే, లేదు జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైనా మూఢనమ్మకాలు ఉన్నప్పుడు వాళ్ళకి బాధపడుతున్న వాళ్ళకి అట్లా కాదు ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడి ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం ఉంటాయి. వాటి నుంచి ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. అంతేకాదు ఇంకొక అంశం కూడా, చనిపోయే ముందు ఆ భయం, చావును చూసినప్పుడు ఉండే భయం, చాలామందికి అది భయం ఉంటుంది. కానీ భగత్ సింగ్ చరిత్ర తెలుస్తుంది మనకి. చనిపోతాడని తెలుసు కదా, శిక్ష పడదు. అసలు ఆయన ఆ పొగ బాంబు వేయడానికి పార్లమెంటుకు పోయింది కూడా సిద్ధపడే కదా. పొగ బాంబు వేసి వాళ్ళని చంపడానికి బాంబు వేయలే, కరెక్ట్, కరపత్రాలు పంచిరు. ఆ పొగ అంతా కమ్ముకున్నప్పుడు వాళ్ళు పారిపోవచ్చు, పారిపోవాలనుకుంటే పారిపోవచ్చు. బట్ వాళ్ళు అట్లా అనుకోలే. దీన్ని భారతదేశానికి స్వతంత్రం ఎందుకు అవసరమో, మా దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఎట్లా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని దోచుతూ ఉన్నారు, మా ప్రజల్ని ఏ విధంగా హింసిస్తున్నారు, మా దేశానికి స్వతంత్రం అవసరం అనే అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి. అది వినిపించాలంటే భారత పార్లమెంటు బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు అక్కడేదో జరిగింది, బాంబు వేసారు పార్లమెంట్లో, 3 యువకులు ఎందుకు వేసారంటే ప్రపంచమంతా చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది భారతదేశంలో? ఆ చర్చ జరిగేటప్పుడు ఏం చేయాలి? ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి వినిపించాలి. అందుకనే అక్కడ కోర్టులో స్టేట్మెంటు, వాదోపవాదాలు, చర్చలు ఇవన్నీ అదే దాన్ని ముందు తీసుకొచ్చిన వాదన. ఆ విధంగా వెళ్ళేటప్పుడు భగత్ సింగ్ తన చివరిగా ఒక పాంప్లెట్ అంటే ఒక బుక్ రాస్తాడు, వై ఐఎమ్ అథిస్ట్, నేను ఎందుకు నాస్తికుడిని. అందులో చాలా స్పష్టంగా చెప్తాను, ఐ నో ఆఫ్టర్ డెత్ లైఫ్ లేదని నాకు తెలుసు. నేను చనిపోయిన తర్వాత నాకు జీవం లేదని తెలుసు. నా లైఫ్ అక్కడికి ఆగిపోతుంది. నాలో జరిగే ప్రక్రియలన్నీ, ది బయాలజికల్ ప్రాసెస్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఐ నో దట్. అయినా కూడా దేశ స్వతంత్రం కోసం నేను ప్రాణాలు అర్పిస్తున్నా తప్ప స్వర్గం, నరకం, ప్రభురాజ్యం, జన్నాతు, లేకపోతే ఇంకేదో అంతిమ దినాలు, తీర్పు దినాలు భయపడో ప్రలోభాలకు గురయ్యో కాదు. సో ఇంత వాస్తవిక జీవనం, ఒక దేశం కోసం ప్రాణాలని అర్పించాలనే అంత ఉన్నతమైన త్యాగమయమైన విలువలు, ఏదైనా సాధించాలనే తపన హాకింగ్ లాంటి అనేక మంది జీవితంలో. నేను 2020లో కరోనా టైంలో బాగా పనిచేసాం, అదొక భాగం. సెకండ్ ఫేజ్లో కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్, డైలేటెడ్ కార్డియం అయిపోతాను, ఈఎఫ్ పంప్ అంటారు, బ్లడ్ పంపింగ్ కెపాసిటీ 25% పడిపోయింది. సడన్ కార్డియాక్ ప్రాబ్లం, స్ట్రోకు, కొలాప్స్ అయ్యి పడిపోయిన హాస్పిటల్లో. అన్కాన్షియస్, సేమ్ అన్కాన్షియస్, బ్రెయిన్ ఏం పని చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఇమ్మీడియట్గా సిపిఆర్, ఇమ్మీడియట్గా వెంటిలేషను ఇవన్నీ మొదలయ్యి కొన్ని గంటలు అలా అన్కాన్షియస్గా ఉండి ఒక రకంగా చనిపోయిన శవంలాగా ఉండి ఆ తర్వాత వచ్చిన బయటకు. సో నేను లైఫ్ చూసిన డెత్ ఎలా ఉంటుంది, ఆ లాస్ట్ మినిట్ ఎలా ఉంటుంది చూసిన ఆల్రెడీ.
ఎలా ఆగిపోతుంది. అప్పుడు కూడా బతకడం కష్టం అనుకున్నారు, ఏమో చెప్పలేము, కొద్దిగా ఆబ్జర్వేషన్లో పెట్టినాము, అదే కళ్ళు తెరిస్తే అప్పుడు చూద్దాం, ఆయన చలనం వస్తే చూద్దాం ఏమన్నా కాదు కాదు. సరే మొత్తానికి వచ్చిన 10 రోజులు ఐసీయూలో ఉన్నా, కొన్ని గంటల తర్వాత చలనంలోకి వచ్చినా మళ్ళీ ఐసీయూలో ఉన్నా. బయటికి రావడం కష్టం అన్నారు. వచ్చిన తర్వాత 3-4 నెలలు మించి బతకడం కష్టం ఈ కండిషన్లో అన్నారు. దిస్ ఇస్ 6 years, 6th year నడుస్తాను. సో ఎలా అట్లుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, అట్లుంటే ఇది కాదు. నాకు నిజంగా ఒక 1 month అయితే ఈ బెడ్ నుంచి కదలొద్దు, ఇది అసలు ఎందుకు ఈ లైఫ్ నాకు హ్యాపీ అని అప్పుడే ఆన్లైన్ మీటింగ్ స్టార్ట్ చేసిన. జనానికి ఆన్లైన్లో గెస్ట్లను నేను మాట్లాడలేకపోయినా 10 నిమిషాలు నేను మాట్లాడి గెస్ట్లను పిలిపించుడు, సైంటిస్ట్ని మేధావులను పిలిపించుడు, సైన్స్ గురించి చెప్పుడు, అందరికి లింక్ పంపించడు, మా టీం అందరికి చెప్పుడు పని, అందులో ఉండడం, అది ఎన్నుకుంటూ ఉండడం ఒక పని జనం. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే బర్త్డే వచ్చింది, ఆ సందర్భంగా ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ ఒకటి స్టార్ట్ చేసినాం. అట్లా రకరకాలుగా పనులు పెట్టుకుంటూ వచ్చాం. అప్పుడు ఒక డాక్టర్ చెప్పాడు, ఆయన కార్డియోథొరాసిక్ సర్జన్, ఆయన అడ్వైస్ కోసం వెళ్ళినప్పుడు మా అమ్మాయి అడిగింది, సార్ ఈయన ఊకైతే ఆ పని ఈ పని అని తిరుగుతూ ఉండు, ఇట్లా అంటే ఆయన ఒక మాట చెప్పాడు, వీళ్ళు జనంలో తిరిగేటోళ్ళు, ప్రజల్ని చైతన్యం చేయాలని ప్రయత్నం చేసేటోళ్ళు, వీళ్ళు నా పని చేయకుండా మనం ఆపితే 6 నెలలకు పోయేటోళ్ళు 3 నెలలకు పోతారు, మానసికంగా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు జనంలో పని చేస్తే 6 నెలల్లో 7 నెలలు 8 నెలలు ఉంటారు, జాగ్రత్త. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు ఇంతకుముందు రమేష్ కాదు, ఇంతకుముందు నీకు 100% కెపాసిటీ ఉంటే 150 అందుకోవాలని పరిగెత్తిన డే అండ్ నైట్ తిరిగినావు. ఇప్పుడు ఆ కండిషన్ కాదు, ఇది మొత్తం డ్యామేజ్డ్. కాబట్టి నువ్వు ఒక 60% నీ కెపాసిటీ ఉంది, పని చేయగలను. 30-40 దగ్గర ఆగిపో. నేను 0లో ఉండమని చెప్పను, చెయ్యి, కానీ 30-40 దగ్గర ఆగిపో. అంతకంటే ఎక్కువ 60 అందుకోవాలని ప్రయత్నం చేయకు. ఇక 78 అయితే ఇప్పుడు సాధ్యం కాదు, 60 కూడా అందుకోవాలని ప్రయత్నం చేయకు. 30-40 దగ్గర నీ లిమిట్ గమనించే ముందే ఆగిపో. సో అట్లా నీ లైఫ్ స్టైల్ని, నీ కార్యక్రమాలని, నీ ఆచరణని అడ్జస్ట్ చేసుకో. గుర్తించు, ఒక హార్ష్ రియాలిటీ, యు ఆర్ నాట్ ఓల్డ్ రమేష్, ఇప్పటి నుంచి నీది లైఫ్ స్టైల్ మాట. సో అట్లా అర్థం చేసుకొని ఇప్పటికీ నా కార్యక్రమాలు ఏం తగ్గలే, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంతవరకు వెళ్ళాలి. అదే సందర్భంలో మరి అయిపోయింది హార్ట్ ఫెయిల్యూర్, నువ్వు పోతావు అంటే 3 నెలలు 4 నెలలు అంటే దానికి అనుగుణంగా మెడిసిన్ ఏంది, ఇంకా నేను ఏం చేయాలి, ఎట్లా పెంచాలి, ఏం చేయాలనేది ఆ రకంగా చేసుకుంటూ వచ్చిన. నువ్వు అసలు హార్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ నడవద్దు అంటారు, ఇప్పుడు నేను 5 kilometers వాకింగ్ జాగింగ్ చేస్తాను. ఒక్క ఫ్లోర్ కూడా ఎక్కొద్దు అంటారు మెట్లు. ఎప్పుడన్నా లిఫ్ట్ లేకపోతే 4 floors 5 floors మీటింగ్లు ఉంటే పోయి ఎక్కుతా. 4-5 గంటలు క్లాస్ చెప్తే గంట సేపు గంటల కొద్ది మాట్లాడుతాను. సో అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు లైఫ్ని చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పోయి స్పిరిచువల్ మత్తు కావచ్చు, అది కూడా మత్తే, హల్యూసినేషన్స్ మనకి కలగజేయడం, ఇల్యూజన్స్, మందు మత్తు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా. దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్. నువ్వు స్పిరిచువల్ కూడా ఆర్టిఫిషియల్ మత్తే. దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్. ఇవన్నీ మనకు పైనుంచి రుద్దబండి. న్యాచురల్గా ఏ మనిషికి, ఆదే మానవులకు ఇప్పుడు ఉంటే అడవులకు ఏం లేకుంటుంటే ఉండవు. ఇది దే హ్యావ్ టు వర్క్. ప్రకృతిలో పని చేయాలి, శ్రమ చేయాలి, ఆ ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఏదైనా సవాలు విసిరితే దాన్ని ఎదురు ఘర్షణ పడి బతకాలి. సో అదే ఉంటుంది. సో ఆ మత్తు నుంచి బయటపడితే, వాస్తవాన్ని గమనిస్తే నీ లైఫ్ అసలు చాలా ఉన్నతంగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ లైఫ్లో ఉండే ఆనందం మీకు ఎక్కడ దొరకదు. ఇది న్యాచురల్, దిస్ ఇస్ న్యాచురల్. సో ఇప్పుడు మీకు నేను ఎంతమంది చెప్పిన హ్యాపీనెస్ సైన్స్ అని చెప్పినే. సో మనకి ఆ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడం, డోపమైన్ కానీ, సెరోటోనిన్ కానీ, ఇట్లాంటివన్నీ రిలీజ్ అవ్వడం కానీ, ఈ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల చాలా ఆనందంగా ఉన్నారు. ఇది అర్థం కావాలి సైన్స్. సో అందుకే చాలామంది ఏమనుకుంటారంటే, రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ అంటే ఇదేదో మెటీరియలిస్టిక్గా ఉంటారు, యాంత్రిక జీవనం ఉంటుంది, మెకానిక్ లైఫ్ అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ మెకానిక్ లైఫ్. అసలు ఇందులో ఉండే క్రియేటివిటీ. నాకు ఏ దేవుణ్ణో కంటే ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఒక రెయిన్బో చూస్తాను నేను, అది నేచర్ క్రియేట్ చేసింది.
నేను నా ఇంట్లో ఒక రెయిన్బో క్రియేట్ చేస్తా, పిల్లలకు చూపెడతా, వాళ్ళ ముఖంలో ఆనందం కనబడుతుంది. అక్కడ ఉండే రెయిన్బోని ఇక్కడ క్రియేట్ చేసి, సో ఇక్కడ సైన్స్ వాడినా, అక్కడ ఆ రెయిన్బోను అర్థం చేసుకోవడం సైన్స్ వాడినా, ఎందుకు ఏర్పడుతుంది. కాబట్టి నేచర్ దగ్గర చెట్టు, ప్రకృతి, జంతువులు వీటన్నిటిని చూసినప్పుడు ఆనందం వస్తుందా రాదు? ఎందుకు పోతాం పార్కులకి, ఎందుకు పోతాం కేరళ, ఎందుకు పోతాం కాశ్మీర్? ఇది ఆనందం, ఇది నేచర్ నుంచి వచ్చింది కదా. సో నేచర్ని అర్థం చేసుకో, నేచర్తో కలిసి బతకడం నేర్చుకో, నేచర్తో మమేకం అవడం నేర్చుకో. ఆ నేచర్తో పనిచేయడం ఎట్లా, నేచర్ ఎదురు ఇచ్చే సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొనేటట్టు ఆ ఘర్షణని మనం సామరస్యపూర్వకంగా మార్చుకుంటూ మనం అడాప్ట్ అవుతూ ముందుకు ఎలా వెళ్ళాలంటే నీ బ్రెయిన్ పని చేయాలి. బ్రెయిన్కి పని చేయపు, నిరంతరం అప్డేట్ చేయి బ్రెయిన్, రోజు అప్డేట్ చేయి దాన్ని, అక్కడ ఆగిపోకు. ప్రతి తరము ముందు తరానికంటే ఆ మేధస్సు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మన తాతకి సెల్ ఫోన్ తెలియదు, లైట్ తెలియదు. మన నాన్నకు వచ్చేటప్పటికి రింగ్ చేసి ఇట్లా రింగ్ తిప్పి డయల్ చేసి ట్రంకాల్ బుక్ చేసే ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఎస్టిడి కోడ్ వచ్చింది, ఎస్టిడి కోడ్తో రింగ్ చేయాలి. సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఏం లేదు, టక్కటక్క నెంబర్ కొట్టు మాట్లాడు. సెల్ ఫోన్ దగ్గర ఆగిపోతుందా మానవ? ఒత్తకుండా నువ్వు నాకు మారియాని కలుపు అంటే కలిపేది వస్తావు, లేదా నాకు ఫలానా అమెరికాలో ఫోన్ కలుపు అంటే మాట్లాడితే కలిపేది వచ్చి. ఆ తర్వాత ఇప్పుడు మాటలు కాదు, ఇప్పుడు ఆ మానవ ఆలోచన ఎట్లుందంటే ఫోన్ కలుపు మాట్లాడాలనుకుంటే అదే కలుపుతుంది, మనసులో అనుకుంటే చాలు, నేను బయటికి వాయిస్ కూడా వినిపించాలి. సో అట్లా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. దీనికి అనుగుణంగా నువ్వు అడాప్ట్ అవుతావా లేదా, అంటే నువ్వు మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తావా, మళ్ళీ వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఆ బట్టలు లేకుండా అడవులో ఆ కందమూలాలు తినుకుంటూ అదే గొప్పదనుకుంటూ అక్కడ ఉంచుతావా, అదే మానవుల దగ్గర ఉంచుతావా? యేసు ప్రభువు నడిచిపోయింది కాబట్టి నేను కూడా నడిచిపోతా అంటావా? మొహమ్మద్ ప్రవక్త గుర్రాల మీద పోయి యుద్ధం చేసిన కత్తులతో అంటే నేను కూడా ఇంకా అక్కడే ఉంటా అంటావా? రాకెట్లో వెళ్ళి చంద్రమండలం మీదకి పోతావా? తేల్చుకోవాలి కదా. చంద్రుడి మీదకి దిగుతావా, లేకపోతే చంద్రుడు ఏదో అల్లా 2 ముక్కలు చేసిన దాన్ని నమ్ముతావా కత్తితోడు పొడి? సో అక్కడ ఆగిపోకు. 1000 ఏళ్ల క్రితము నీ మెదడు ఫ్రీజ్ అయింది, ఫ్రీజ్ చేసిన ఆ గ్రంథాలు కానీ, ఆ ఆలోచన కానీ, ఆ స్పిరిచువాలిటీ కానీ, దాన్ని బ్రేక్ చేసుకొని ముందుకు రా. మేధ వికాసం జరుగుతుంది. ఆ మేధస్సు వికసించాలి, నిరంతరం వికసిస్తుండాలి. అప్పుడే మానవ ప్రగతి, మానవ వికాసం సాధ్యమవుతుంది. అందుకే నాది నిరంతర నిత్య నూతన వికసిత విజ్ఞానం. ఈ నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా ఎవరు ఎదుగుతారో వాళ్ళ మేధస్సు వికసిస్తుంది, వాళ్ళు మిగతా మానవుల కంటే ఉన్నతంగా బతకగలుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.